హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ నన్న, అది ముఖ్యంగా శ్రీకాకుళంలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కోసం మనం ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అది గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రానున్నది కారణంగా మనం ఏంటంటే మార్చ్ 26. సో చూడండి, మార్చ్ 26, ప్లీజ్ నోట్ ద డేట్. ఆదివారం పొద్దున 10 గంటలకు గాను మనము ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా మనము గ్రూప్ 2 కైనా తెలుగు మీడియంలో స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనం ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం అన్న. ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా యూపీఎస్సీ ఇంకా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏపీ, తెలంగాణలో అద్భుతమైన కోర్సెస్ అనేది అందిస్తూ ఉన్నాము. కాకపోతే ఇక తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా శ్రీకాకుళంలో పర్టికులర్గా ఏంటంటే, సో మన సార్ వచ్చేసి వారి యొక్క నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడున్న స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో సో ఇలాంటి ఒక గ్రూప్ 2 క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అన్న. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్పే విధంగా, కొత్త స్టూడెంట్స్ అయితే ఇది చాలా ముఖ్యమండి. మీ యొక్క ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఎలా స్టార్ట్ చేయాలో ఆలోచిస్తున్నారా? ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? మీకైనా సమాధానం మీ ముందరే ఉందండి. అదే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి ఉంటున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన యూపీఎస్సీ కోచింగ్ అందిస్తున్న బెస్ట్ ఎవర్ మన ఇన్స్టిట్యూట్ అయిన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా స్టూడెంట్స్ కోసం మనం ఏంటంటే ఫ్లాట్గా 20,000 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాను. 20,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు. సో దట్స్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ మనం ఇస్తున్న దాంట్లోనే. ఇంతవరకు ఇవ్వనటువంటి గ్రేట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. మీకు ఇక నుంచి 45,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 31 మార్చ్ వరకు మాత్రమే. ఆఫర్ అనేది అంతకాలం వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్, 1 ఏప్రిల్కి అంతా కూడా మనము న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే న్యూ బ్యాచెస్ ద్వారా జాయిన్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ప్రిపరేషన్ అన్న. ఎందుకంటే సో ఇప్పుడు కూడా ఫస్ట్ బ్యాచ్తో స్టార్ట్ అయ్యారంటే ఫ్రెష్ ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి అంటే యూపీఎస్సీ 2024 రాయాలని కలగంటున్న ప్రతి ఒక్కరికి కూడా దిస్ ఈస్ అ రైట్ టైం టు స్టార్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైం నాన్న. మీరు వేస్ట్ చేస్తున్న ప్రతి క్షణం కూడా ఏంటంటే మీకు యూ విల్ గెట్ ఎ లేట్. మీకన్నా ముందు వందలాది మంది పరిగెడుతూ ఉంటారు ముందుకి. సో అందువల్ల డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే చూడండి, ఓన్లీ ఆన్లైన్ మీడియం కాకుండా మనం ఆఫ్లైన్ మీడియంలో కూడా అందిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి అన్న, ఆఫ్లైన్ మీడియంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అని అందిస్తున్నాము. అది కూడా ఏంటంటే ఉగాది సంబరాల్లో భాగంగా మనం ఇక్కడ కూడా ఫ్లాట్ 20,000 రూపీస్ ఆఫ్ ఇస్తున్నాం నాన్న. సో కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే 1.5 lakhs చేయాలా, 2 lakhs పే చేయాలా అని ఉంటుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ అంతా మనము జస్ట్ 55,000 రూపీస్కి అది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఇస్తున్నాం. సో ఆఫ్లైన్ తీసుకున్న వారికి ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి ఇంకా అద్భుతమైన ఆఫర్ ఎక్కడా దొరకదు నాన్న. అలాగే చూడండి, మేము చెప్పిన దాన్ని బట్టి సార్ ఎస్పీఆర్ సార్ చెప్పారు జాయిన్ అయిపోదాం అనేది వద్దు నాన్న. సో ఇక్కడ ఒక స్టాఫ్ కాదు, ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఒక మోడ్, ఒక ఐడియాలజీ. మన ఎల్టీఎక్స్ యొక్క ఐడియాలజీ ఏంటంటే నాన్న, ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా. నాన్న ఈరోజు నేను 10 ఆర్టికల్ 30 ఆర్టికల్ చెప్పగలను, కానీ సరాసరి అరుచుకుంటూ పోతుంటే ఎవరికి అర్థమవుతుంది? అంటే ఇక్కడ మన మోటో ఏంటంటే తెలియని వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి. సో అంటే స్లోవెస్ట్ లెర్నర్కి కూడా మనం బెస్ట్ ఎవర్ క్వాలిటీ అందించాలి. అదే మన ఇన్స్టిట్యూట్ యొక్క సిద్ధాంతం. దానికి స్టిక్ అని ఉంటాం, దానికి తగినటువంటి విధంగా మన క్లాసెస్ కూడా ఉంటాయి, మీరు వినొచ్చు. సో మీరు డైరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసి 3 days ఏ ఒక్క రూపాయి ఫీజు కట్టకుండా ఫ్రీ డెమో క్లాస్ వినండి. సో మీరు ఫ్రీ డెమో క్లాస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఇలాంటి అద్భుతమైన ఫీజిబిలిటీ స్టూడెంట్స్కి ఎక్కడా కూడా కల్పించరు, మనం కల్పిస్తున్నాం. కాకపోతే మీరు ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అరే నాన్న, ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, సూపర్గా చెప్తున్నారు, నీట్గా చెప్తున్నారు అంటే మీరు పోయి తీసుకెళ్ళాలన్న. యు ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో కైండ్లీ ఇన్ఫార్మ్ ద పీపుల్ ఇన్ యువర్ సరౌండింగ్ సో దట్ మా వంతు ప్రయత్నం అనేది ప్రజల వరకు చేరవేసే దాంట్లో మీ వంతు సాయం మీరు చేసినట్టు ఉంటారు. సో అలాగే చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మనం అందిస్తున్నాం 10,000 రూపాయలకే. సో అది కూడా అయినా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అన్న. సో వ్యాలిడిటీ అనేది 31 మార్చ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది.
ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడే విధంగా మనం పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇలాంటి 5 అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో ఎవరైనా కానీ తెలుగు స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే తెలుగులో అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్స్తో హై క్వాలిటీ ఇండెడ్ లెర్నింగ్తో మీకు అందిస్తున్న ఈ యొక్క ఆప్షనల్ కోర్సెస్ అనేది ఉపయోగించుకోగలరు. 31st మార్చ్ ఓకేనన్నా. సో 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో అనేది ఉంటుంది. తర్వాత మీకు ఆఫర్ ఉండదు కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఓకేనన్నా. సో ఎలాగో మనం రోజు ఒక క్వశ్చన్ చూస్తున్నాం. సో ఆ క్వశ్చన్కైనా ఆన్సర్స్ అనేది నేర్చుకుంటూ ఉన్నాం. సో యూపీఎస్సీ లెవెల్లో ఒక టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత క్వశ్చన్ ఫార్మేట్ ఎలా ఉంటుందో కూడా చూస్తున్నాం. చాలామంది చాలా పాజిటివ్గా కమెంట్ చేస్తున్నారు. సో కాకపోతే డోంట్ ఫర్గెట్ అన్న, సో మనం ఎంతో కష్టపడి మీకోసం కంటెంట్ అందిస్తున్నప్పుడు మీ యొక్క కమెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ వాల్యుబుల్. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అన్న, ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో ఏవి కరెక్టో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇందులో చూడండి, మోనజైట్ శాండ్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ రేర్ ఎర్త్స్ అన్న. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే మనకి ఎర్త్లో అంత ఈజీగా ఎక్కడా కూడా మనకి దొరకదన్న. పేరులోనే రేర్ ఎర్త్ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎర్త్లో అరుదుగా దొరుకుతున్న మినరల్స్ని మనము రేర్ ఎర్త్ మినరల్స్ అంటాము. సో అలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మనకి వరల్డ్ వైడ్ కూడా తక్కువే ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఎక్కువ సోర్సెస్ ఎక్కడున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఆర్ అవైలబుల్ ఇన్ చైనా అన్న. చాలా వరకు ఏంటంటే చైనా లాంటి ప్రాంతాల్లోనే ఉంటుంది. సో ఈ పేర్లు కూడా చాలా వరకు విచిత్రంగా ఉంటాయన్న. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే నియోడీనం అంటారు ఓకేనా, నియోడైమియం ఓకేనా, నియోడైమియం, లాంథానం ఓకేనా, లాంథనం. సో ఇలాంటి పేర్లు ఓకేనా. ఈ పేర్లు కూడా ఏంటంటే మీకు కొద్దిగా ఇట్రియం, ఈ పేర్లు కూడా ఏంటంటే రెగ్యులర్గా మీరు విన్నట్టు ఉంటారు. సీరియం, ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద టైప్ ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్. ఇలా ఒక 13 పేర్లు దాకా ఉంటాయి. ఏవైతే మనకి భూమిలో అరుదుగా లభిస్తుందో, రేర్గా లభిస్తుందో వాటిని మనం ఏమంటామంటే రేర్ ఎర్త్ మినరల్స్ అంటాం. రేర్ ఎర్త్ మెటల్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మోనజైట్ అనేది అలాంటి ఒక రేర్ ఎర్త్ మినరల్స్కి సోర్సా? కరెక్ట్. థోరియం, మోనజైట్ అనేది ఒక శాండ్ అన్న. ఆ మోనజైట్ శాండ్లో మనకు దొరికేది ఏంటంటే థోరియం. సెకండ్ స్టేట్మెంట్ అదే, మోనజైట్ కంటైన్స్ థోరియం. కరెక్టే కదన్నా. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వగానే మీరు ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేసేయాలి. సెకండ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేశారో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు 3 and 4లోనే మన ఆన్సర్ అనేది దాగుంది. 3 కరెక్ట్ అయితే ఆన్సర్ ఏంటి, 3 తప్పు అయితే ఆన్సర్ ఏంటి. ఇప్పుడు మీ యొక్క ఆన్సర్ మొత్తం కూడా ఎక్కడ డిపెండెంట్ అయి ఉంటుందంటేనన్నా 3 మీదే స్టోరీ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, మోనజైట్ అకర్స్ నేచురలీ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ కోస్టల్ సీస్ అన్న. బాగా ఆలోచించండి. సో మన ఇండియన్ కోస్టల్ సీస్లో అన్ని ప్రాంతాల్లో మనకి, సో సముద్ర తీర ప్రాంతాల్లో అన్నింటిలో మనకు లభిస్తుందా అంటే లేదు నాన్న. ఓన్లీ ఎక్కువగా ఎక్కడంటే మనము దీని గురించి మనం నిన్నే చదివాము, కేరళ అన్న. కేరళలో మనకి ఎక్కువగా ఈ మోనజైట్ శాండ్ అనేది అందులో ఉంటున్న థోరియం అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే వైజాగ్ కానీ కొన్ని రీజియన్స్లో రేర్గా అక్కడక్కడ దొరుకుతుంది అనేది చెప్తున్నారు. సో అంటే ఏంటని, సో ఇది నేచురలీ ఎంటైర్. సో గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ అనేది ఇక్కడ క్లూ ఫ్యాక్టర్. ఎంటైర్ అన్నారు కాబట్టి, సో చూడండి, నేచురల్ యొక్క ఇండియన్ కోస్టల్ సైడ్స్ అన్నా పర్లా. ఎంటైర్ అన్నప్పుడు ఇండియన్ తీర ప్రాంతం అంతా కూడా అవైలబుల్లో ఉందంటే నో. గుజరాత్లో దొరుకుతుందా అంటే, ఒడిశాలో దొరుకుతుందా అంటే యూ కెనాట్ సే దట్. సో అప్పుడు థర్డ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. ఇప్పుడు చూడండి, థర్డ్ స్టేట్మెంట్ తప్పైందంటే దిస్ ఈస్ గాన్, యువర్ ఆన్సర్ ఈస్ బి. వెరీ 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 క్లియర్ ఆన్సర్, చాలా ఈజీగా. ఇంకా చెప్పాలి అంటే ఈ క్వశ్చన్కి మొత్తం మీ క్లూ అంతా థర్డ్లోనే ఉంది. నాకు ఫస్ట్ స్టేట్మెంట్ తెలియదు, సెకండ్ స్టేట్మెంట్ తెలియదు, ఫోర్త్ స్టేట్మెంట్ తెలియదు, నాకు థర్డ్ స్టేట్మెంట్ తప్పని తెలిస్తే చాలు ఈ ఆన్సర్ అనేది వచ్చేసినట్టు. ఎందుకంటే చూడండి, ఇలాంటి ఆన్సర్స్లో ఎలిమినేషన్ పద్ధతిలో ఏంటంటే ఏది తప్పు ఒకటి ఉంటే చాలు మీకు ఆన్సర్ దొరికిపోతుంది. సో బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ ఓకేనా. ఎందుకంటే 3 తప్పిపోయిందంటే యూ క్యాన్ ఎలిమినేట్ ఆల్ ద 4 ఆప్షన్స్. తర్వాత చూడండి, ఇండియన్ గవర్నమెంట్ బాడీస్ క్యాన్ ఓన్లీ ప్రాసెస్ అండ్ ఎక్స్పోర్ట్ మోనజైట్. అంతేనన్నా. సో ఇక్కడ జరుగుతున్న మోనజైట్ శాండ్ నుంచి వస్తున్న థోరియం అనేది చాలా వరకు రేడియో యాక్టివ్ మినరల్ కాబట్టి ఈ మోనజైట్ శాండ్ని ప్రాసెస్ చేయడం కానీ వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఎవరి హక్కు అంటే ఓన్లీ గవర్నమెంట్ బాడీస్. ప్రైవేట్ సెక్టార్కి హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వరు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి మినరల్స్ అనేది చాలా సెన్సిటివ్ మినరల్స్ కాబట్టి వాటిని అంత ఈజీగా అనేది వేరే వారికి ఇవ్వరు, అంటే ప్రైవేట్ హ్యాండ్ ఓవర్లు ఇవ్వరు. సో చూడండి, మోనజైట్ అనేది బ్రౌన్ క్రిస్టలైన్ మినరల్గా అనేది ఉంటుంది. సీరియం, లాంథనం చెప్పాను, ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్. మోనజైట్స్ అకర్స్ ఇన్ స్మాల్ అండ్ ఐసోలేటెడ్ క్రిస్టల్స్, అంటే అంత ఈజీగా ఎక్కువగా దొరకదు, చాలా వరకు స్మాల్ తక్కువగా లభిస్తూ ఉంటుంది. సో అలాగే రేర్ ఎర్త్స్కి ఇది ఒక సోర్స్, అలాగే థోరియంకి కూడా ఇది సోర్స్. సో ఇవి నాన్న మనకు చెప్తున్న థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఆబ్వియస్లీ డన్ అండ్ టెస్టెడ్. సో చూడండి, ఎక్స్పోర్ట్ ఆఫ్ మోనజైట్ శాండ్ అంతా కూడా ఏఈఆర్బి, మన అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అది 2004 ఓకేనా. 2004 రూల్స్ ప్రకారం ఏంటంటే
ఇండియాలో ఉంటున్న రేర్ ఎర్త్ మినరల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నిటికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీ తరపు నుంచి ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ IREL అనేది ఫామ్ చేశారు. సో వారి ద్వారానే ఈ యొక్క ఎగుమతులన్నీ కూడా చేస్తుంటారు. దిస్ ఇస్ ద బ్యూటీ నాన్న. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వస్తాం. హూ ఈజ్ దిస్ కిషిడా? సో ఏంటది అనేది చూద్దాం. సో రీసెంట్గా నాన్న సో మనకి G7 అండ్ G10. సో ఇది ఈ టాపిక్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ ఏ ఏ యొక్క సిలబస్లో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న. సో చూడండి ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వెరీ 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 ఇంపార్టెంట్. బైలేటరల్ రిలేషన్స్ అని కూడా అంటాము. సో ఆ టాపిక్లో మీకు ఇది వస్తుంది. మెయిన్స్ లెవెల్ టాపిక్ ఇది. సో ఖచ్చితంగా మన దేశాల మధ్య రిలేషన్షిప్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎందుకంటే సో ఇక్కడ ఏం జరిగిందంటే నాన్న కిషిడా. హూ ఈజ్ దిస్ కిషిడా? సో కిషిడా ఫూమియో. సో ఆయన పేరేంటన్నా కిషిడా ఫూమియో. అతను ఏంటంటే మన జపాన్ యొక్క పిఎం నన్న. జపాన్ యొక్క పిఎం గారు. సో వారు ఇండియాకి విజిట్కి అనేది వచ్చారు. అఫీషియల్ విజిట్గా వచ్చారు. ఎందుకంటే రానున్న సో చూడండి ఇండియా వచ్చేసి ప్రెసిడెన్సీ అనేది హెల్ప్ చేస్తున్నారు. ఇందులో రానున్న G7 అండ్ G20. సో ఈ సమిట్స్లో భాగంగా ఏంటంటే హీ హ్యాడ్ అఫీషియల్లీ విజిటెడ్ ఇండియా. సో దీని ద్వారా ఏంటంటే మన ఇండియాకి జపాన్కి మధ్య ఉంటున్న రిలేషన్షిప్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో అలాగే చూడండి ఇప్పుడు మనకు తెలియాల్సిందంటే అసలు ఇండియా జపాన్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనన్నా. మీకు ఇంకొక విషయం చూడండి, నేను ఆల్రెడీ మీకు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ గురించి చెప్పున్నానన్న. నేను మెయిన్స్ లెవెల్లో ఏంటంటే మీకు కొన్ని టాపిక్స్ చెప్తుంటాను. సో అందులో ఈరోజు చెప్పేది మెయిన్స్ లెవెల్ టాపిక్ నాన్న. సో ఇప్పుడు ఇండియా జపాన్ రిలేషన్షిప్లో ఈరోజు నేను చెప్పే నోట్స్ మీకు మెయిన్స్ లెవెల్లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా కానీ ఫేస్ చేయడానికి సరిపోతుంది. అదే చెప్తున్నాను, నేను డైరెక్ట్ మీకు UPSC క్లాసెస్ ఎలాగుంటుందో అదేవిధంగా హిందూ న్యూస్ పేపర్తో కలిపి మీకు సబ్జెక్ట్ అందించేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఉండే కంటెంట్ చెప్పకుండా మీకు జస్ట్ ఏంటంటే ఇంకా డీటెయిల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియా అండ్ జపాన్. సో ఫస్ట్ ఇండియాకి జపాన్కి ఉంటున్న రిలేషన్షిప్ని మనం చూడడానికి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫ్యాక్ట్ స్టడీకి వెళ్ళడానికి ముందు మనం తెలుసుకోవాలి నాన్న కామన్ ఇష్యూ. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏంటంటే సో చైనా గురించి మన ఇండియా జపాన్ రిలేషన్షిప్లో స్టార్ట్ చేయం. కాకపోతే చైనాతో ఇండియాకి జపాన్కి ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపానే తీసుకోండి. జపాన్కి వచ్చేసిన సో షెంకాకు ఐలాండ్ ఉంది నాన్న. మీరు గూగుల్ మ్యాప్ తీసుకొని వెంటనే ఏం చేస్తారు అంటే నాన్న సో ఈ షెంకాకు ఐలాండ్ అనేది ఓపెన్ చేయగలరు. ఓకేనా. షెంకాకు ఐలాండ్ అది ఎక్కడుందంటే నాన్న ఈస్ట్ చైనా సీ పక్కన ఉంది. ఓకేనా. ఈస్ట్ చైనా సీ దగ్గర ఉంది. సో ఇది ఈ ఈస్ట్ చైనా సీ దగ్గర ఉంటున్న ఈ షెంకాకు ఐలాండ్ అనేది ఎవరి మధ్య ఇష్యూ అంటే చైనాకి జపాన్కి మధ్య ఇష్యూ. మరి ఇండియాకి కూడా చైనాతో ఇష్యూ ఉంది కదనన్న బార్డర్ డిస్ప్యూట్స్లో. అంటే ఏంటంటే మనకి లడాఖ్లో మన ఇండియాలో అందరికీ తెలిసిన విషయమే లడాక్ కానీ అలాగే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. అరుణాచల్ ఈ రెండు ప్రాంతాల్లో మనకి బార్డర్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. సో అంటే ఈ స్టేట్స్ మధ్య ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. సో తర్వాత తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం ఎలాగైనా కానీ మన ఇద్దరి యొక్క కామన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మన రెండు దేశాలు చూసండి ఇండియా యొక్క పాలసీ ఒకటి ఉంది నాన్న. దట్ ఈస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు వైపు ఉంటున్న దేశాలతో మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం యాక్ట్ ఈస్ట్ పాలసీ. అలాగే జపాన్ కూడా మన ఇండియాతో రిలేషన్షిప్తో ఎలాగైతే ఉందో అదేవిధంగా ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. సో ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. సో ఇలాంటి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు మన జపాన్. సో వీటి ద్వారా ఏంటంటే వారేంటంటే నాన్న సో ఇక్కడ అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉంటున్న దేశాలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో అంటే ఇక్కడ నేచురల్గానే ఈ రెండు ఐడియాలజీస్తో మన ఇద్దరం కూడా ఒకటవుతూ ఉన్నాం. సో అలాగే ఏంటంటే మనకి చూడండి ఇండియాకి కూడా మ్యారటైమ్ రీజియన్ ఎక్కువ. ఓకేనా. ఇండియా కానీ అలాగే జపాన్. సో రెండింటికి కూడా మ్యారటైమ్ కోఆర్డినేషన్ అనేది ఎక్కువ. అంటే సముద్ర ప్రాంతం అంటే మ్యారటైమ్ ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికి కూడా ఎక్కువ. సో అందువల్ల మ్యారటైమ్ ఇంట్రెస్ట్లో భాగంగా మనకేంటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ EEZ. సో వాటి మీద ఇద్దరు కూడా ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ మీద వర్క్ మీద కోఆర్డినేట్గా అనేది రెండు దేశాలు ఉన్నాయి. సో తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే సో ఇక్కడ చూడండి సెక్యూరిటీ రిలేటెడ్. సో చూడండి సెక్యూరిటీ రిలేటెడ్ EEZలో వాటిలో కూడా మన మ్యారటైమ్ సెక్యూరిటీలో ఎలాగైతే జపాన్కి ఇంపార్టెన్స్ ఉందో మన ఇండియాకి కూడా అతి ముఖ్యత అనేది ఉంది. సో ఇలాగే తీసుకున్నాము అంటే సెక్యూరిటీ పరంగా మనం జపాన్కి చెందిన ఆయిల్ ట్యాంకర్స్. ఓకేనా. జపాన్ ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ మార్గం గుండా వెళ్తున్నాయంటే నాన్న పర్షియన్ గల్ఫ్ నుంచి. ఓకేనా. పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఏంటంటే ఇట్ విల్ గో త్రూ ద స్ట్రైట్ ఆఫ్ మలాకా. ఓకేనా.
స్ట్రైట్ ఆఫ్ మలాకా ద్వారా వెళ్తుంది. ఇలా వెళుతున్నప్పుడు చూడండి, సో ఇలా వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా ఏంటంటే అరేబియన్ సీ, దేన్ని దాటాలి, అరేబియన్ సీని దాటాల్సి ఉంటుంది. సో అలాగే అంటే బే ఆఫ్ బెంగాల్ని కూడా దాటాల్సి ఉంటుంది. కాకపోతే రెండు దేశాల మధ్య సేఫ్ పాసేజ్, ఓకేనా. సో మనం ఏంటంటే సేఫ్ పాసేజెస్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అందరూ కూడా కోఆర్డినేటెడ్ ఉన్నాం కాబట్టి వారి యొక్క ఎకనామిక్ కావాల్సిన ట్రేడ్ సాఫీగా కొనసాగడానికి మన ఇండియా తరపు నుంచి కూడా కావాల్సిన సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాం అన్నమాట. తర్వాత మనకి ఎకనామీ పరంగా తీసుకున్నామంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ ఎకనామీగా ఉన్న జపాన్ అనేది ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే కొన్ని సోర్సెస్లో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఎక్స్పోర్ట్ నీడ్స్ కావాలి. జపాన్కి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఎక్కువ జరగాల్సి ఉంది. అలాగే ఏంటంటే రెవెన్యూ ఈజ్ ఐలింగ్ అంటే ఏంటంటే అక్కడున్న రెవెన్యూ కూడా ఏంటంటే కొద్ది కష్టాల్లో ఉందన్నమాట. సో అలాంటప్పుడు మన ఇండియా అనేది ఏంటంటే ఇండియా అనేది మార్కెట్. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు చూసారనన్నా మీకు అందరికీ గుర్తుంటుంది, మేడ్ ఇన్ జపాన్ అని ఉంటుంది. అంటే ఏమంటే వారి యొక్క ప్రోడక్ట్స్కి మార్కెట్ అనేది మన ఇండియా. సో అలాగే ఏంటంటే సో మన ఇండియా అనేది మార్కెట్ మాత్రమే కాదు, 1.2 బిలియన్ పీపుల్ జనాభా. సో 1.2 బిలియన్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మనకి ఓవరాల్గా ఏంటంటే జపాన్కి కావాల్సిన వెల్త్ కానీ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, జపాన్కి పెట్టుబడి పెట్టడానికి ఒకటి ఇంకో ముఖ్యమైన ఎకనామికల్లో ఇన్వెస్ట్మెంట్ జపానీస్ వారు ఇంకా అహ్మదాబాద్ అక్కడ మెట్రో రైల్లో పెట్టుబడి పెట్టారు. ఇంకా చాలా విషయాల్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలో అనేది చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న కన్జ్యూమర్స్ కూడా వారికి అవసరం. సో అందువల్ల మన దేశంతో ఎప్పుడు కూడా సత్సంబంధం అనేది వారి దగ్గర ఉండేది. అలాగే చూడండి ఇంకొక విషయం, ఇండియాలో నిన్న ఒక విషయం చదివాను, కేరళలో రేర్ ఎర్త్ మెటల్స్ కదా. సో ఇండియాలో హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ రేర్, ఓకేనా. హైయెస్ట్ కూడా చెప్పకూడదు, సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు, అంటే తగినటువంటి విధంగా, ఓకేనా. సిగ్నిఫికెంట్ మనకేంటంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అనేది ముఖ్యంగా ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మన దగ్గర లభిస్తుంది. కానీ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది జపాన్ యొక్క మిగతా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్లో ఏంటంటే వారి యొక్క డెవలప్మెంట్కి ఏంటంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ ఏంటంటే రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో అంటే ముఖ్యంగా ఏంటంటే జపాన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్, ఈ రేర్ ఎర్త్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్కి వారికి చాలా అవసరం అనేది ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్కి అవసరం ఉన్నప్పుడు, ఓకేనా, జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్కి అవసరం ఉన్నప్పుడు వారు మన ఇండియాని ఆశించడం బెస్ట్ ఎవర్ మెథడ్. అలాగే చూడండి జపాన్ ఎకనామీలో ఇంకో పెద్ద సమస్య ఉందన్న ఏజింగ్ పాపులేషన్. సో చాలా వరకు జపాన్లో ఉన్న వారందరికీ కూడా వయసు అయిపోతుంది. అలాగే ఏంటంటే చైల్డ్హుడ్ పాపులేషన్ తక్కువగా, అంటే అడల్ట్ పాపులేషన్ తక్కువ, ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ, ఏజింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఈ సమస్యను అరికట్టడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే యంగ్ వర్క్ ఫోర్స్ కావాలి. యంగ్ వర్క్ ఫోర్స్ ఎక్కడుందన్న మన ఇండియాలోనే. సో గుర్తుపెట్టుకొని జపానీస్ నేర్చుకొని అందరూ జపాన్కి వెళ్ళిపోయింటే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న, ఎందుకంటే ఏజింగ్ పాపులేషను అలాగే వాళ్ళకు యంగ్ వర్క్ ఫోర్స్ కావాలి. మన ఇండియాలోనే అత్యధికమైన వర్క్ ఫోర్స్ అనేది ఉంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ హౌ యూ కెన్ గెట్ పొటెన్షియల్లీ టు రివైవ్ ద ఎకనామీ, వాళ్ళ ఎకనామీని కాపాడుకోవడానికి ఎలానే. సో అలాగే మల్టీలేటరల్ రిలేషన్షిప్లో, ఓకేనా, మల్టీలేటరల్ రిలేషన్షిప్లో, ఓకేనా, మల్టీలేటరల్లో ఏంటంటే యుఎన్ఎస్సిలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏంటంటే రెండు దేశాలు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక కోఆర్డినేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. తర్వాత ఏంటంటే మ్యూచువల్ సపోర్ట్, మనం ఇండియాని వచ్చేసి జపాన్ని సపోర్ట్ చేస్తుంది, జపాన్ మన ఇండియాని సపోర్ట్ చేస్తుంది, అలాంటిది వారిద్దరు కూడా సైన్ చేసుకున్నారు. అది మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి మేము అన్ని విధాలుగా సాయం పడతాము, ఓకేనా. క్లైమేట్ చేంజ్ విషయాల్లో మేము హెల్ప్ చేస్తాము. తర్వాత కౌంటర్ టెర్రరిజం విషయంలో కూడా మేము హెల్ప్ చేస్తామనేది ఇద్దరు కూడా గట్టిగా అనేది ఫిక్స్ అయ్యారు. సో అలాగే ఇంటర్నేషనల్ సినారియోలో ఇంకేం వచ్చినా కానీ మేము మీకుంటాం, మీరు మాకు ఉండండి అనే విధంగా ఒక అద్భుతమైన రిలేషన్షిప్. సో ఇప్పుడు మనము డీటెయిల్డ్ స్టడీ అనేది చేస్తాం. సో అందులో ఏంటంటే ఇండియాకి జపాన్కి మధ్య ఉంటున్న రిలేషన్షిప్ ఏంటి. సో సింపుల్ టర్మ్, సో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అలా అంటాం కదా. సో మన దేశాల మధ్య ఉండేది స్పెషల్ స్ట్రాటజిక్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్లీ నేషన్ టు ఇండియా. సో అందువల్ల స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది ఉంది. ఎవరికి, మన జపాన్కి ఇండియాకి మధ్య ఉన్న పార్ట్నర్షిప్ ఏంటంటేనన్నా ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ప్రిలిమ్స్ లెవెల్లో
డైరెక్ట్ సెంటెన్సెస్గా వచ్చే అవకాశాలు అన్నది అందుకేనా ఉన్నాయి. సో అలాగే ఏంటంటే మనకి నాట్ ఓన్లీ మనకి ఒక రిలేషన్షిప్ ఏర్పడింది నార్మల్ థింగ్స్ మాత్రమే కాదు, నా రెండు దేశాలకి ఏంటంటే స్పిరిచువాలిటీ ఓకేనా, స్పిరిచువల్ అఫినిటీ ఉంది, కల్చరల్ యూనిటీ ఉంది. అలాగే ఏంటంటే సివిలైజేషన్ టైస్ ఓకేనా, సివిలైజేషన్ టైస్ కూడా మనకి చాలా అద్భుతంగా ఉంది. మీకు తెలుసా ఒక హిస్టరీ ఎలిమెంట్ చెప్పిన రాజ్ బిహారీ బోస్ ఓకేనా, రాజ్ బిహారీ బోస్ వచ్చేసి మన ఇండియా నుంచి కూడా స్వతంత్ర పోరాటంలో ఏంటంటే తను పోరాడుతున్నాడు, ఎక్స్ట్రీమిస్టు. తర్వాత ఏంటంటే హీ విల్ గో నకమురా అంటే బోస్ ఆఫ్ నకమురా అంటారు. నకమురా అనే ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు స్ట్రాటజిక్గా ఇంప్రూవ్ అవుతారు. ఇంకా తెలుసా వరల్డ్ వార్ 2లో మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ రెడీ అవ్వడానికి రాజ్ బిహారీ బోస్ అనేది చాలా ప్రాముఖ్యమైన డీల్స్ ఏం చేస్తారు అంటే ఒక కల్చరల్ టైస్ అనేది అప్పటి నుంచి కూడా ఉంది. మీకు తెలుసా ఇతను ఒక ఫేమస్ బేకరీ షాప్ ఉండేది. సో దాన్ని మీరు మోడర్న్ ఇండియా క్లాసెస్లో వింటారన్న, గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే చదవండి. నన్ను రాజ్ బిహారీ బోస్ స్టోరీ అద్భుతంగా ఉంటుంది. పాపం ఇక్కడ అతను ఏంటంటే హీ విల్ బి ఎ రెవల్యూషనరీ, హీ విల్ ఫైట్ ఫర్ ఇట్. తర్వాత ఢిల్లీలో బాంబ్ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడి నుంచి పాపం అతను జపాన్కి వెళ్ళిపోతాడు. జపాన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఒక బేకరీలో ఉన్న ఒక లేడీని మ్యారేజ్ చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాడు. మన ఇండియను కాకపోతే మళ్ళీ 1940స్లో వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు ఇండియా కష్టం వచ్చినప్పుడు ముందుంచి జపాన్తో ఒక రిలేషన్షిప్ సైన్ చేసి మనకి హెల్ప్ చేసే ఒక గొప్ప వీరులు నాన్న. మనం సుభాష్ చంద్రబోస్ని గుర్తుపెట్టుకుంటాం. సుభాష్ చంద్రబోస్ కంటే గురువీన అంటే అంతకుముందే జపాన్తో ఆర్మీ అంతా మాట్లాడేది మన హీరో అనమాట రాజ్ బిహారీ బోస్. ఇలాంటి గొప్ప గొప్ప రిలేషన్షిప్ మనకు ఫ్రీడమ్ ఫైట్ టైం నుంచే మనకి ఏంటంటే ఒక సత్సంబంధం అనేది ఉందన్నమాట. అలాగే మనము ఎకనామిక్ రిలేషన్షిప్లో ఒక అగ్రిమెంట్ సైన్ చేసి ఉంటాం మన ఇండియా జపాను. దాన్ని ఏమంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అని అంటాము. సో ఇది ఓకేనా సిఈపిఏ అంటారు ఓకేనా. సో ఈ పార్ట్నర్షిప్ వచ్చేసి మీకు ఎకనామిక్ క్లాస్లో చెప్తారన్నా వాట్ ఈస్ సిఈపిఏ, ఎప్పుడు సిఈపిఏ సైన్ చేస్తాం, దానికి మీనింగ్ ఏంటనేది. కానీ ఇండియా జపాన్ మధ్య ఎప్పుడు సైన్ చేస్తాం అంటే 2011లోనన్నా ఈ యొక్క సిఈపిఏ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తాం. సో అలాగే మనము ట్రేడ్ విషయంలో తీసుకుంటున్నాము అంటే సో చూడండి, సో ఇండియా అండ్ జపాన్ బైలేటరల్ ట్రేడ్ ఓకేనా, బైలేటరల్ ట్రేడ్లో సో మనం ఏంటంటే జపాన్ పరంగా ఏంటంటే మన ఇండియా వచ్చేసి 18th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అన్న. జపాన్ పరంగా అంటే 18th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. మరీ వెనకబడి ఉన్నాం కదా సార్, అవునన్న. కాకపోతే ఎందుకంటే జపాన్తో వేరే దేశాలు ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి కాబట్టి అలా ఉంది. మరి ఇండియా పర్స్పెక్టివ్లో జపాన్ ఎన్నో స్థానము, సో ఇండియా స్థానంలో తీసుకున్నాము అంటే సో జపాన్ అనేది 12th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో అలాగే ఏంటంటే బైలేటరల్ ట్రేడ్ అనేది మన రెండు దేశాల మధ్య అద్భుతంగా కొనసాగుతూ ఈ మధ్యకాలంలో డ్రాస్టికల్గా గుడ్గా ఇంక్రీజ్ అవుతూ మన బైలేటరల్ ట్రేడ్ అనేది ఎంత దాకా నిలిచిందంటే $20.57 బిలియన్. సో $20.57 బిలియన్ దగ్గర మన యొక్క బైలేటరల్ ట్రేడ్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2021 and 22లో నిలిచిందన్న. సో అంటే వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ అనమాట. సో అలాగే మన ఇండియాకి కావాల్సిన ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా సో మనకి ఏంటంటే సో జపాన్ నుంచి ఎక్కువగా లభిస్తుంది. కాకపోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అన్న, పెట్టుబడి పెట్టడంలో నేను చెప్పా కదా మీకు చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే ఫిఫ్త్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనకి జపాన్ అనేది ముందు అంచెల్లో మన ఇండియాకి అనేది ఉంది. ఇవి మాత్రమే కాదు, మనము రెండు దేశాలు కూడా కలిసి ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ మోర్ అండ్ మోర్ పార్ట్నర్షిప్ అండ్ అదర్ డిఫెన్స్ కోఆపరేషన్స్ అన్న. సో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయంలో తీసుకున్నామంటే మన రెండు దేశాలు కూడా 2008లోనే ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ ఇస్తారు ఓకేనా. జాయింట్ డిక్లరేషన్ ఇస్తారు అంటే ఏంటంటే వీ బోత్ కోఆర్డినేట్, మన రెండు దేశాలు కూడా సెక్యూరిటీ కోఆపరేషన్ చేస్తాము అనే దానికోసం ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ అనేది చేస్తారు. సో అలాగే ఏంటంటే ఇంకా ఎన్నో డైలాగ్స్లో అనేది ఇండియా అండ్ జపాన్ అనేది ఉన్నారు. సో అలాంటి డిఫెన్స్ డైలాగ్స్లో అంటే 2+2 మీటింగ్ అన్న. 2+2 మీటింగ్స్ అనేది ఇండియాకి జపాన్కి జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్లో చాలా 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 ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. 2+2 మీటింగ్స్ అంటే ఏంటంటేనన్నా సో అంటే ఏంటి ఇది మినిస్టీరియల్ మీటింగ్ అంటే ఫారిన్ మినిస్టర్స్ అంటే రెండు దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్స్ అలాగే ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్స్ కలిసికట్టుగా ఏంటంటే కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేస్తూ ఉంటారు. సో దాన్నే మనము 2+2 అంటాము. ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకా మల్టిపుల్ డిస్కషన్స్ అనేది పోతూ ఉన్నాయి. చెప్పాలి అంటే మన డిఫెన్స్ మలబార్ ఎక్సైజ్, నేవల్ ఎక్సైజ్ కొన్ని జరుగుతుందన్న. అదే మనం ఏంటంటే మలబార్
ఓకేనా. మలబార్ ఎక్సర్సైజ్, ఓకేనా. మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా అండ్ జపాన్ మధ్యలో జరుగుతుంది. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్, సో మిలిటరీ మలబార్ అనేది నేవల్ ఎక్సర్సైజ్. మిలిటరీ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చారంటే ధర్మా గార్డియన్, సో గుర్తుపెట్టుకోండి ధర్మా గార్డియన్. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే మెయిన్స్లో రాయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఏంటంటే ప్రిలిమ్స్లో గుర్తించడానికి కూడా వెరీ 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 ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే రీసెంట్గా ఎయిర్ ఎక్సర్సైజ్ కూడా మనము January 20, ఇది కరెంట్ అఫైర్స్ అన్న Jan 2023 నాడు చేశాము. సో ఇండియా జపాన్ మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఆ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పేరు అంటే వీర్ గార్డియన్. సో గుర్తుపెట్టుకోండి వీర్ గార్డియన్. వీర్ గార్డియన్ అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సో ఫైటర్ జెట్స్ మధ్య మన రెండు దేశాల మధ్య జరిగిన ఒక ఎక్సర్సైజ్. సో ఇదే మనం వీర్ గార్డియన్ అని అంటాం. సో తర్వాత మన రెండు దేశాలు కూడా క్లీన్ ఎనర్జీ డెవలప్ చేయడానికి కూడా ఒక పార్ట్నర్షిప్ సైన్ చేసుకున్నారు. సో అందువల్లనే క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్లో కూడా, ఓకేనా, క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్లో కూడా ఏంటంటే మన రెండు దేశాలు అనేది ఉన్నాయి అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. తర్వాత చూడండి సివిల్ న్యూక్లియర్, ఓకేనా. సివిల్ న్యూక్లియర్ డీల్ కూడా మన రెండు దేశాల మధ్య సైన్ చేస్తున్నాము. సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, సో మనం ఏంటంటే జపాన్తో ఫస్ట్ టైం వచ్చేసి, సో ఇక్కడ ఏంటంటే మనము న్యూక్లియర్ సప్లైస్ కానీ వీటిని కూడా మన సివిల్ యూజర్స్కి ఫ్యూయల్ కానీ న్యూక్లియర్ రియాక్టర్ కానీ అలాంటి కావాల్సిన టెక్నాలజీ అనేది మేమిద్దరం షేర్ చేసుకుంటాము అనే విధంగా ఒక డీల్ అనేది సైన్ చేసాం. సో అలాగే ఏంటంటే జపాన్ వచ్చేసి ముఖ్యంగా నాన్ సిగ్నటరీ, మొట్టమొదటిసారిగా మనం ఏంటంటే ఎన్పిటీలో ఫామ్ కాదు, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీలో ఉంటాము. అందులో మనం మెంబర్షిప్ కాదు, నాట్ ఏ మెంబర్. సో అలా ఫస్ట్ అలా నాట్ ఏ మెంబర్తో సివిల్ న్యూక్లియర్ డీల్ చేసింది జపాన్ వచ్చేసి ఇండియాతోనే మాత్రమే. అంటే జనరల్గా ఎన్పిటీలో మెంబర్షిప్ కాకపోతే సివిల్ న్యూక్లియర్ డీల్ సైన్ చేయరన్నా, కానీ జపాన్ అనేది సైన్ చేసిందంటేనే మనకు అర్థం అవ్వాలి మన ఇండియా అండ్ జపాన్ మధ్య ఎంత అద్భుతమైన పాజిటివ్ రిలేషన్షిప్ ఉందని. సో ఇది నాన్న ఇక్కడ రెండు దేశాల మధ్య ఉంటున్న ఇంపార్టెంట్ రిలేషన్షిప్ అండ్ కంటెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఈ ఆర్టికల్ చూడండి, ర్యాపిడ్ యాక్షన్ అగెయిన్స్ క్లైమేట్ చేంజ్ నీడ్స్ యుఎన్ నీడెడ్. ఏం లేదన్న, సో ఇక్కడ ఇది జిఎస్ పేపర్ 3లో మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించిందన్న. సో ఓకేనా, జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ సంబంధితమైన టాపిక్ ఇది. ఎన్విరాన్మెంట్లో వచ్చే మన సిలబస్ ఇది. సో ఇక్కడ మీకు ప్రిలిమ్స్ లెవెల్లో కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. సో ఇది మొత్తం కూడా దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్, ఓకేనా. సో ఈ టాపిక్ అంతా కూడా ఓకేనా. సో దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్, ఓకేనా. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఒకటి ఉంటుందన్న, ప్యానల్ దట్ ఈస్ ఆన్ క్లైమేట్ చేంజ్, ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీని గురించే మొత్తం అంతా కూడా డిస్కస్ చేసేది. సో దీన్నే మనం ఏమంటే ఐపీసీసీ అంటాం. మీరు మామూలుగా రెగ్యులర్గా ఎక్కువగా న్యూస్లో క్లైమేట్ చేంజ్ గురించి వినే ఒక ఆర్గనైజేషన్ ఇదినన్నా. సో ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా స్టడీ చేసే ఒక బాడీ. సో ఇంటర్నేషనల్ బాడీ, దీని యొక్క పర్పస్ ఏంటి అంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే, సో అసెసింగ్ అంటే ఏంటి, స్టడీ చేయడం అన్నమాట. దేన్ని, క్లైమేట్ చేంజ్ని, అసెస్ ద క్లైమేట్ చేంజ్ని అసెస్ చేయడమే వీరి యొక్క మెయిన్ ఉద్దేశంగా అనేది పెట్టుకొని వాళ్ళు స్టడీ అనేది చేస్తారన్నమాట. సరే, ఈ ఐపీసీసీ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఫామ్ అయింది సార్? 1988లో. గుర్తుపెట్టుకోండి, 1988లో వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ WMOను అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UN ఏజెన్సీ వీరిద్దరూ కూడా కలిసి, సో ఏంటంటే చూడండి, ఒక ఆర్గనైజేషన్ కావాలి అంటే ముఖ్యంగా సైంటిఫిక్ బేసిస్లో మన ఎర్త్లో ఉంటున్న క్లైమేట్ చేంజ్ని అన్నిటినీ స్టడీ చేయాలి. అంటే ఏంటి, సైంటిఫిక్ బేసిస్లో ప్రాపర్గా అసెస్ చేయాలి, స్టడీ చేయాలి క్లైమేట్ చేంజ్ని. అలాగే సైంటిఫిక్ బేసిస్లో స్టడీ చేయడం మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే ఇంపాక్ట్స్ ఏంటి, ఎలాంటి ఏంటది తెలుగులో అంటారే అఘాయిత్యాల, కరెక్ట్, ఎలాంటి ఇంపాక్ట్స్ జరుగుతుంది, ఎలాంటి డేంజర్ వస్తుంది, రిస్కులు ఏమున్నాయి, ఫ్యూచర్లో రాబోయే రిస్క్స్ ఏమున్నాయి, అలాగే మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, కాలంతో పాటు మనం అడాప్టేషన్ మెకానిజం ఎలా చేయాలి, అలాగే మిటిగేషన్, అయ్యయ్యో ఇలా జరిగిపోతుందే మనం ఎలా ఆపాలి అనే ఒక ఆలోచనని కూడా ఏంటంటే ప్రాపర్గా ప్రజలందరికీ కూడా తెలిసి ఇలా క్లియర్గా చెప్పే ఒక ఆర్గనైజేషనే ఐపీసీసీ. మరి ఐపీసీసీ ఇది ఎలా చేస్తుందంటే, ఐపీసీసీ వచ్చేసి ప్రతిసారి ఒక అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేది ఇస్తుందన్న. సో ఈ అసెస్మెంట్స్ రిపోర్ట్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ అసెస్మెంట్ రిపోర్ట్స్ ఎలా అందిస్తారు, ఏం చెప్తారు అనేది ఒక సింపుల్ టర్మ్లో నేను చెప్తా చూడండి. సో ఈ అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేది ఐపీసీసీ నుంచి ఇస్తారన్న. సో ముఖ్యంగా ఏంటంటే
మోస్ట్లీ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది, పర్ఫెక్ట్గా ఫిక్స్డ్ ఏం కాదు, బట్ అబౌట్ 7 ఇయర్స్కి ఒకసారి, ఓకేనా, 7 ఇయర్స్ వన్స్ అనేది మనకి ఏంటంటే రిపోర్ట్ అనేది ఇస్తారు. సో ఈ రిపోర్ట్ అనేది చాలా వరకు మంచిగా ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అది చెప్పా కదా, ఇక్కడ చూడండి సైంటిఫిక్ బేసిస్ అంటే ప్రాపర్గా వాళ్ళు దాన్ని స్టడీ చేస్తారు. అలా ఇంతవరకు చూడండి, ఇంతవరకు ఇలా చేసిన దాంట్లో ఏంటంటే సుమారుగా ఏంటంటే 5 అసెస్మెంట్ రిపోర్ట్స్ అనేది ఇంతవరకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎన్నినన్నా 5 రిపోర్ట్స్. సో 5 రిపోర్ట్స్ ఆర్ ప్రొడ్యూస్. సో ఎన్ని ఇచ్చున్నారు, 5 రిపోర్ట్లు అనేది ఇచ్చున్నారు. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సో చూడండి ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 1990లో, అలాగే రీసెంట్ 5th రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే 2014లో. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, 2014లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే చూడండి సిఓపి ప్యారిస్లో జరుగుతుంది, ఓకేనా. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది, సో క్లైమేట్ కాన్ఫరెన్స్ అనేది ప్యారిస్. ఇప్పటికి కూడా 2015లో జరిగిన ప్యారిస్ సమ్మిట్ అనేది చాలా జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటాం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఏంటంటే వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ అనేది 1.5 డిగ్రీస్ కంటే కూడా, అంటే ఇండస్ట్రియల్ ఎరా కంటే 1.5 డిగ్రీస్లోగా మనం కంట్రోల్ చేయాలి. అలాగని చేయలేకపోయాము అంటే సో దానికి తగినటువంటి యాక్షన్స్ మనం తీసుకోలేకపోయాం అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఏంటంటేనన్నా, సో ఐస్ షీట్స్ మెల్ట్ అయిపోతాయి, గ్లేషియల్స్ మెల్ట్ అయిపోతాయి, ఇంకా మనకి సీ లెవెల్ రైజ్ అయిపోతుంది, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడిపోతారు, ఐలాండ్ నేషన్స్ మునిగిపోతాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సో అది మనము తట్టుకోలేము అనేది క్లియర్ కట్గా యూఎన్ ప్యానెల్ తరపు నుంచి చెప్తున్నారు, అంటే వేగవంతం చెయ్యండి అనేది చెప్తున్నారు. అలాగే ఈ ఐపీసీసీ రిపోర్ట్ వచ్చిన ప్రతిసారి వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్స్ అనేది ప్రజలకు తెలియజేస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇంకా పూర్తిగా ఐపీసీ రిపోర్ట్ 6th రిపోర్ట్ రాలేదు, కానీ 6th రిపోర్ట్ వచ్చేది ఏంటంటే 6th రిపోర్ట్లో ఇంకా డేంజర్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వారు సైంటిఫిక్ స్టడీ. సరే, ఇది స్టడీ చేసేది ఏంటంటే, సో అసెస్మెంట్ రిపోర్ట్ అనేది 3 టైప్స్గా ఇస్తారన్న, అంటే 3 వర్కింగ్ గ్రూప్ సైంటిస్ట్ ఉంటారు, ఓకేనా. సో అంటే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి ఏంటంటే 3 రకాల వర్కింగ్ గ్రూప్, అంటే 3 సెట్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, 3 టైప్స్ ఆఫ్ వర్కింగ్ గ్రూప్ పీపుల్స్. సో ఆ గ్రూప్స్ ఆఫ్ సైంటిస్ట్, అంటే 3 రకాల సైంటిస్ట్ అనే దాంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. సో అందులో వర్కింగ్ WG1 అంటే వర్కింగ్ గ్రూప్ 1 అన్న. వీరు ఏంటి, ఈ సైంటిస్ట్ అంతా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే, సో సైంటిఫిక్ బేస్ దేన్ని డీల్ చేస్తారు, సైంటిఫిక్ బేస్ అంటే సైంటిఫిక్ బేసిస్ మీద క్లైమేట్ చేంజ్, ఓకేనా, క్లైమేట్ చేంజ్ వల్ల జరిగే విషయాలు ఏంటి అనేది ఆ క్లైమేట్ చేంజ్ని సైంటిఫికల్గా స్టడీ చేసేవాళ్ళు వర్కింగ్ గ్రూప్ 1. మరి వర్కింగ్ గ్రూప్ 2 ఏం చేస్తారు అంటేనన్నా, సో ముఖ్యంగా ఏంటంటే ఇంపాక్ట్స్, అసలు ఇలా క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, వల్నరబిలిటీస్, ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు, ఎవరంత జాగ్రత్త పడాలి, అలాగే మనం అడాప్టేషన్, సో దీన్ని తట్టుకోవడానికి మనం ఎలాంటి ఒక పద్ధతులను ఎన్నుకోవాలి అనే దాన్ని డిస్కస్ చేసేది ఇంకో సైంటిస్ట్ గ్రూప్ 3 ఉంటారనన్న. సో ఇవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే హౌ టు కంబాట్ ద క్లైమేట్ చేంజ్. అసలు క్లైమేట్ చేంజ్ జరిగిపోయింది, ఇంకేం చేయలేం, సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేదే వాళ్ళు, ఓకేనా, అయిపోయిన తర్వాత ఏం ఆలోచించాలి అనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఇది ఈ 3 పాయింట్లు మీకు మెయిన్స్లో రాసేటప్పుడు ఐపీసీసీ వర్కింగ్ గురించి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు రాయడానికి అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను మీకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందన్న. సో దిస్ ఇస్ వాట్. సో తర్వాత మనం చూసేది ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో రీసెంట్గా ఒక న్యూస్ ఉంది నాన్న. సో అంతకంటే ముందు సో లెట్ us నో అబౌట్ ద బ్యూటిఫుల్ కోర్స్ నాన్న. సో తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన గుడ్ న్యూస్ నాన్న. మీకోసం మల్టిపుల్ కోర్సెస్ అనేది ఉగాది సెలబ్రేషన్లో భాగంగా మనం చాలా వరకు లో కాస్ట్లో అందిస్తూ ఉన్నాము. అలాగే చూడండి, తెలంగాణ టీఎస్పీఎస్సీ ప్యాకేజ్ పూర్తిగా మీకు ఏంటంటే తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ అంతా పూర్తి కంటెంట్ అనేది మీకు కంప్లీట్ కంటెంట్ అనేది మీకు 50% ఫ్లాట్ డిస్కౌంట్లో అందిస్తున్నాం. 10,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ మీకు జస్ట్ 5,000 రూపీస్కి అందుబాటులో అనేది ఉంటుంది. 31 మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ అన్న. తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ కోర్స్ అనేది ద బెస్ట్ ఎవర్ ఆప్షన్గా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఆర్టికల్ అనేది వచ్చింది ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్ నుంచి. స్మగ్లింగ్ ఆఫ్ గోల్డ్ లైక్లీ హిట్స్ 4 years హై. సో ఏం లేదన్నా, గోల్డ్ స్మగ్లింగ్ అనేది పెరుగుతూ ఉంది. దానికి రిలేటెడ్ ఆర్టికల్ అనేది ఇచ్చారు. సో ఇది ఎకనామికల్ రిలేటెడ్ ఆర్టికల్ అయినా సరే లెట్ us లెర్న్ ఇట్. సో వాట్ ఈస్ ఇట్ అనేది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసాము అంటే గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఇండియాలో చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. సో వాటిని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేది వర్క్ చేస్తూ ఉన్నాయి. నేను సింపుల్ టర్మ్స్లో కొన్ని పాయింట్స్లో చెప్పేస్తాను.
సో ఈ టాపిక్ని మనము మల్టిపుల్ ఎండెడ్లో చదవాలన్నా ఒకటి ఇది జిఎస్ పేపర్ 3లో 2 కంటెంట్లో వస్తుంది. ఒకటి ఎకనామీ రిలేటెడ్ టాపిక్గాను వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే స్మగ్లింగ్, సో గోల్డ్ స్మగ్లింగ్ కాబట్టి ఇట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ద సెక్యూరిటీ, క్రైమ్ ఇలాంటి ఎలిమెంట్స్ కూడా యాడ్ ఆన్ అనేది అవుతుంది. సో నేను కొన్ని విషయాలు చెప్తాను. సో ఇండియాలో మేజర్ స్మగ్లింగ్ రూట్స్ ఏంటి, ఇండియాలో ఎంత స్మగ్లింగ్ చేస్తున్నారు, సుమారుగా 2021 అండ్ 2022 డేటా ప్రకారం ఏంటంటే 833 కేజీ గోల్డ్ అనేది ఇండియాలో స్మగుల్ అయింది. ఓకేనా, 833 కేజీస్ వచ్చేసి స్మగుల్డ్ గోల్డ్స్ అనేది పట్టుకున్నారు. ఓకేనా, స్మగుల్డ్ గోల్డ్స్ పట్టుకోవడం అంటే ఏంటి, వీళ్ళు అంటే దొరికారు, అంటే దొరకంది ఎంత ఉందో మనకు తెలియదు కదా, అదే కదన్నా స్మగుల్డ్ గోల్డ్. సో ఇంత గోల్డ్ అనేది స్మగుల్ చేశారు. సో అలాగే దీని యొక్క నెట్వర్త్ తీసుకున్నట్టు 2021-22లో 500 crores 500 కోట్లకు పైగా గోల్డ్ అనేది గవర్నమెంటే పట్టుకోవడం అనేది జరిగింది. చాలా వరకు మన ఇండియాలో స్మగుల్ అయ్యే రూట్ ఏంటంటే గల్ఫ్ రీజియన్ నుంచి ఒకటి గల్ఫ్ రీజియన్ నుంచి మన ఇండియాలోకి స్మగుల్ అవుతుంది. కాకపోతే కోవిడ్-19 వచ్చిన తర్వాత చాలా వరకు ఎయిర్ రూట్స్ ఇబ్బంది పడిపోవడం వల్ల ఆ రూట్లో స్మగ్లింగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కానీ ఇక్కడ మేజర్ స్మగ్లింగ్ రూట్స్లో మనం తీసుకున్నామంటే మన ఇండియాలో ముఖ్యంగా లాస్ట్ 10 yearsలో, గత 10 సంవత్సరాలుగా లాస్ట్ 10 yearsలో క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే అత్యధికమైన గోల్డ్ స్మగ్లింగ్ జరిగింది మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. సో ఈ 3 ప్రాంతాల్లోనే అత్యధికమైన గోల్డ్ స్మగ్లింగ్ అనేది జరిగింది. సరే, మనకి ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇంకొక విషయము మనకి మైండ్లో వచ్చేది, ఈ గోల్డ్ స్మగ్లింగ్ అంతా కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటారు, డిఆర్ఐ అంటారు. దీని గురించి మళ్ళీ నేను వస్తాను, దీని గురించి వివరంగా నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో డిఆర్ఐ అనేది గుర్తుపెట్టుకుని ఆ డిఆర్ఐ ఏంటో నేను చెప్తాను. సో అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, సో ఇక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఉంటుందన్న. ఈ కౌన్సిల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గోల్డ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో వాటిని రెగ్యులేట్ చేయడం కానీ, ఇంపోర్ట్ డ్యూటీ చేయడం కానీ, వాటిని అబ్జర్వ్ చేయడం కానీ అన్నీ కూడా వీరే చేసుకుంటూ ఉంటారు. సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అత్యధికమైన స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది మనకి రిపోర్ట్లో తెలిసింది కదా. సో అలాగే ఇది కాకుండా కొత్త న్యూ రూట్ మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో కూడా గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఎక్కువగా అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా ఏంటంటే మ్యాన్మార్ రూట్లో, ఏ ప్రాంతంలో, మ్యాన్మార్ రూట్లో. ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేది ఇలా మనం డీటెయిల్గా వెనక్కి వెళ్ళి చదివి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటేనన్నా దట్ విల్ హెల్ప్ యూ మోర్ ఇన్ యువర్ మెయిన్స్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. సో ఇది సరే. ఇప్పుడు గోల్డ్ అనేది మన ఇండియాలో ఉత్పత్తి కన్నా కానీ మన ఇండియాలో వచ్చేసి ఇండియా అనేది ఎక్కువగా ఇంపోర్ట్ డిపెండెంట్ అంటే మనం దిగుమతి ఎక్కువగా చేసుకుంటాం గోల్డ్ని. సో అలా మనం దిగుమతి చేసుకునే దాంట్లో ఇండియా యొక్క ఇంపోర్ట్ విషయంలో స్టడీ చేసామంటే మన ఇండియాకి ఎంత గోల్డ్, ఎన్ని లక్షల కోట్ల గోల్డ్ మనము దిగుమతి చేసుకున్నామని చూసామంటే 2021 మరియు 2022 కాలానికి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3.44 lakh crore, గుర్తుపెట్టుకున్నా 3.5 లక్షలు, సుమారుగా 3.44 lakh crores అనేది మనము ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం, అంటే దిగుమతి మాత్రమే చేసుకుంటున్నాం, అంటే ప్రపంచ దేశాల నుంచి. సార్ అంత ఎక్కువ? అవునన్న. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ మనమే. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అంటే ప్రపంచంలోనే రెండో అత్యధికమైన గోల్డ్ కన్జ్యూమర్, సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ ఎవరంటే ఇండియానే. మరి మనకు ఇంకో డౌట్ వస్తుంది కదా అన్న, ఏంటి సార్ రెండో స్థానమేనా, మరి మొదటి స్థానం ఏంటి? చైనా అన్నమాట. చైనా మొదటి స్థానంలో ఉంది. మన ఇండియా అనేది ఇట్ ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ ద గోల్డ్ కన్సంప్షన్స్. సో ఇది ఒకటి. మనము ఇంపోర్ట్ చేసుకుంటామని ఇప్పుడు అర్థమైనప్పుడు మీకు ఇంపోర్ట్ ఎలా చేసుకుంటామో కూడా తెలియాలి. ఇంపోర్ట్ అనేది ఇండియాలో ముఖ్యంగా మనం చేసామంటే గోల్డ్ డోర్ బార్. ఓకేనా, సో ఇలాంటి పదాలు మీరు వినుండ్రు, అందుకనే నేను ఇస్తున్నా. గోల్డ్ డోరే బార్ అంటారు. గోల్డ్ డోరే బార్ రూపంలో మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. అలాగే ఏంటంటే రిఫైన్డ్ గోల్డ్ కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ 2 రకాలుగా మనము ఇంపోర్ట్ అనేది చేసుకుంటాము. సో చూడండి, గోల్డ్ డోర్ బార్ అనేది కొత్త పదంగా ఉన్నప్పుడు దాని గురించి వివరంగా అనేది తెలుసుకోవాలి. సో ఇది ఏంటంటేనన్నా సెమీ అలాయ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ డోర్ బార్ అంటే ఏంటి, గోల్డ్ ప్లస్ సిల్వర్ కలిగి ఉన్న సెమీ అలాయ్నే మనం ఏమంటామంటే గోల్డ్ డోర్ బార్ అంటాము. దీంట్లో స్పెషల్ ఏంటంటే దీంట్లో 50 నుంచి కూడా 75%, గుర్తుపెట్టుకోండి, 50 నుంచి 75% ప్యూర్ గోల్డ్ అనేది లభిస్తుంది. సో అక్కడ ఖనిజాలలో తీస్తున్న సమయంలోనే ఇలాగా వారు మార్చేస్తారు. సో ఈ 2 రూపాల్లో మనం ఏంటంటే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. తర్వాత సింపుల్ టర్మ్స్లో గొప్ప ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు కవర్ చేస్తున్నాను నాన్న. మీరు మాత్రం చదవడం మాత్రం కాకుండా షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా,
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ జనరల్. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంటుందన్న. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి నాన్న. మన ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్ అన్నిటినీ చెక్ చేసుకొని చూసే ఒక ఆర్గనైజేషన్ అంటే డిఆర్ఐ. మనందరికీ కూడా సిబిఐ, వేరే వేరే ఇంటెలిజెన్స్ బ్యూరో తెలుసు. ఇది చాలామందికి తెలియకుండా ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. ఇండియా యొక్క చీఫ్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ ఇది నా చీఫ్ యాంటీ స్మగ్లింగ్. సో స్మగ్లింగ్ జరగకుండా చూసుకోవడానికి, అందుకనే ఇంటర్నల్ సెక్యూరిటీ వాటిలో ఇంపార్టెంట్ టాపిక్ అన్నాను. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి? యాంటీ స్మగ్లింగ్ని అడ్డుకోవడానికి ఉంటున్న ఒక ఏజెన్సీ. స్మగ్లింగ్ని అడ్డుకోవడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి అన్నిటికీ కూడా, ఓకేనా. సో అన్నిటికీ ఉంటున్న ఏజెన్సీ ఇది. సో ఈ ఏజెన్సీ ఎవరి అండర్లో ఉంటుందంటేనన్నా సిబిఐసి, ఓకేనా. సిబిఐసి ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అన్నప్పుడు మీకు మైండ్లో గుర్తొట్టేస్తుందో కస్టమ్స్ సెక్టార్ అనేది. తర్వాత దిస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో అనేది ఇది వర్కింగ్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ సెక్రటరియట్ అనేది వర్కింగ్లో ఉంటూ స్పెషల్గా ఎకనామిక్ రిలేటెడ్ ఫ్రాడ్స్, గోల్డ్ స్మగ్లింగు, ఇంకా కొన్ని విషయాలు చూస్తారు. అంటే గోల్డ్ మాత్రమే కాదు వీరు చూసేది, నార్కోటిక్స్ కూడా వీరికి ఛాన్స్ ఉంది. అంటే వీరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదన్నా నార్కోటిక్స్ మీద. అలాగే ఫైర్ ఆర్మ్స్ కానీ అన్నీ స్మగ్లింగే. మళ్ళీ ఫేక్ కరెన్సీ, ఓకేనా. ఫేక్ కరెన్సీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేయడాన్ని వీరు ఓవర్వ్యూ చేస్తారు. తర్వాత యాంటీక్యూ, ఓకేనా. సో యాంటీక్యూ అంటే వాటిని అరికట్టడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వైల్డ్ లైఫ్, సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి స్మగ్లింగ్ ముఖ్యంగా ఏంటంటే స్మగ్లింగ్ విషయాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న స్మగ్లింగ్ అని వీటన్నిటిని కూడా వీరు అలా అడ్డుకోవడానికి అనేది వర్క్ చేస్తున్న ఏజెన్సీ. వీరి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ. ఎక్కడ ఉంటుందన్నా? న్యూ ఢిల్లీలో అనేది ఉంటుంది. వెరీ 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 సింపుల్ బట్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఏపీ స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ అన్న. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, సార్ నాకు ఏపీ ఎకనామీ దొరకలేదు సార్, ఏపీ హిస్టరీ లేదు సార్, ఏపీ బైఫర్కేషన్ లేదు సార్, ఏపీ జోగ్రఫీ కష్టంగా ఉంది సార్, ఎక్కడ నోట్స్ లేవు, మెటీరియల్ లేవు, చదవాలంటే కష్టంగా ఉందంటే మీకోసం మన యొక్క LTX క్లాసెస్ నుంచి అద్భుతమైన 50% ఫ్లాట్ డిస్కౌంట్తో 10,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ 5,000 రూపాయలకే మీకు ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధితమైన కోర్సెస్ కంబైన్డ్గా మీకోసం మనం ప్రత్యేకంగా ఇస్తున్నామన్నా. కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. సో ఓకేనన్నా. సో ఇక్కడ చూద్దాము, ఇది మనకి గవర్నెన్స్లోను, సో అలాగే లా రిలేటెడ్ కాబట్టి మీకు GS పేపర్ 2లో ఇంపార్టెంట్ అన్న. పాలిటీలో GS పేపర్ 2లో మీకు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ ఆర్టికల్ మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అయినా కానీ డైరెక్ట్గా వీ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. అంతకంటే ముందు మీకు కొన్ని టర్మ్స్ మాత్రం చెప్పేస్తాను, మిగతా కంటెంట్ అంతా కూడా ఇందులోనే నీట్గా ఇచ్చున్నారు. సో వీ కెన్ గో టు ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటేనన్నా, వాట్ ఈస్ దిస్ BCI అంటే ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, వారి యొక్క మెయిన్ డ్యూటీస్ అంటే ఏంటి, సో వారు ఎందుకు ఎప్పుడు ఫామ్ చేశారు అనేది చూద్దాం. సో ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI అనేది ఏంటంటేనన్నా, సో దిస్ ఇస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నాలెడ్జ్ నేర్చుకుని మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాలా, అప్పుడు అర్థమవుతుంది. సో అందుకనే ఫస్ట్ కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నా. స్టాచ్యుటరీ బాడీ అంటే మీకు ముందే చెప్పాను, ఇది లీగల్గా ఫామ్ అయింది. లీగల్గా అంటే చట్టం రీత్యా పార్లమెంట్లో చేసిన ఒక చట్టంలో ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్. సో ఆ చట్టం ఏంటంటే అడ్వకేట్స్ యాక్ట్స్. గుర్తుపెట్టుకోండి అన్న, అడ్వకేట్స్ యాక్ట్ 1961. ఇవన్నీ కూడా మన పాలిటీ పుస్తకాల్లో కవర్ కావు కొన్ని చోట్ల, అలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇది అడ్వకేట్స్ యాక్ట్ 1961లో ఫామ్ అయింది. అలాగే వారి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, సో ఈ యొక్క BCI యొక్క పని ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా తీసుకున్నట్టే ఇట్ రెగ్యులేట్స్ నాన్న. సో రెగ్యులేట్స్ అంటే కంట్రోల్ తీసుకోవడం కానీ నడిపించడం కానీ, ముఖ్యంగా ఏంటంటే లీగల్ ప్రాక్టీస్, మన ఇండియాలో ఉంటున్న చట్ట ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటుందో, సో ఆ చట్టాన్ని రెగ్యులేట్ చేయడంలో, లీగల్ ప్రాక్టీసెస్ని రెగ్యులేట్ చేయడంలో, అలాగే లీగల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సో 2 విషయాలు ముఖ్యం దీంట్లో, లీగల్ ప్రాక్టీస్ ఒకటిను, లీగల్ ఎడ్యుకేషన్ ఒకటిను. నాన్న నేను మన ఇన్స్టిట్యూషన్లో ఇంపార్టెన్స్ జాయిన్ అవ్వడానికి ప్రాముఖ్యత ఏం చెప్తాను అంటే, అవర్ వే ఆఫ్ టీచింగ్ వాట్ వీఆర్ టు ప్రొవైడ్ ఫర్ యూ. మేము డీటెయిల్డ్గా ఒక సబ్జెక్ట్ని క్లియర్గా ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా బేసిక్ లెవెల్లో
అందిస్తూ ఉన్నాం. సో అదే మన సిద్ధాంతం. సో అది మన క్లాసెస్లో చూస్తున్నారంటే మీకు అర్థమవుతుంది. సో కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, లీగల్ ప్రాక్టీస్ మరియు లీగల్ ఎడ్యుకేషన్ గురించి వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఉంటున్న ఒక ఆర్గనైజేషనే ఈ యొక్క బీసీఐ. ఈ బీసీఐ ఏం చేస్తుందంటే ఏంటన్నా, సో మన ఇండియాలో లీగల్ ప్రొఫెషన్లో ఉంటున్న వారికి మనం ఏమేమి స్టాండర్డ్స్, ఓకేనా, లీగల్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మన ఇండియాలో ఉంటున్నప్పుడు ఏమేమి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి వాళ్ళు డైరెక్ట్గా అనేది ఫామ్ చేస్తారు. సో అలాగే ఏంటంటే మనకి స్టేట్ లెవెల్లో ఒక బార్ కౌన్సిల్స్ ఉంటాయి అన్న. సో స్టేట్ లెవెల్లో బార్ కౌన్సిల్స్ ఉంటాయి. ఆ బార్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన డైరెక్షన్స్ కానీ, అలాగే లా ఎడ్యుకేషన్ ఆల్రెడీ చెప్పా కదా, స్టాండర్డ్ లా ఎడ్యుకేషన్ ఉండడానికి, అలాగే కోర్సెస్ ఫ్రేమ్వర్క్, ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న కోర్సెస్ లాకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నడుస్తున్నాయో ఆ కోర్సెస్ యొక్క ఫ్రేమ్వర్క్. సో ఎలాంటి కోర్సెస్, ఎలాంటి పద్ధతిలో ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు చూసారా. సో అవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే సో ప్రాపర్గా అనలైజ్ చేసి ఏంటంటే యూనివర్సిటీస్లోను అలాగే కాలేజెస్లోను లా పరంగా వారు ఎలాంటి ఒక కోర్సెస్ కానీ కరికులం ఫాలో అవ్వాలి అనేది కూడా వీళ్ళు చేస్తారు. సో ఇది మాత్రమే కాకుండా వీరు టోటల్గా ఏంటంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్ కూడా వీరే కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత వీరు ఇంకొక విషయం కూడా కండక్ట్ చేస్తారన్న, ఎవరైతే ఇండియాలో అడ్వకేట్స్ పర్ఫామ్ చేస్తారో, అంటే వాళ్ళు వర్క్ చేస్తారో, ప్రాక్టీస్ చేస్తారో, వారికి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇచ్చేది కూడా వీరే. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది వీరే ఇస్తారు. సో ఇది ఎవరు, ఇండియాలో లా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, ఓకేనా, ప్రాక్టీసింగ్ లా ఇన్ ఇండియాలో లా ప్రాక్టీస్ చేస్తున్న వారందరికీ కూడా వీరే చేస్తారు. సో అలాగే ఏంటినన్నా, సో ఎవరైతే అడ్వకేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అలాగే వీకర్ సెక్షన్స్ ఉంటారో వారికి ఫండ్స్ కూడా వీరిస్తారు. ఫండ్స్ ఫర్ ద వీకర్ అని మాత్రమే రాస్తున్నాను, బట్ వీకర్లో మీకు అంతా కూడా అర్థమైపోతుంది, ఓకేనా. వీకర్ పీపుల్ అందరికీ కూడా ఈ బార్ కౌన్సిల్ అనేది సపోర్ట్ అందిస్తూ ఇవన్నీ చేస్తుంది. సో ఇక్కడ దాకా బ్యాక్గ్రౌండ్ స్టడీ. సో ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఇది డైరెక్ట్గా ఇక్కడే నీట్గా ఇచ్చున్నారు. సో అందువల్ల మనం మళ్ళీ ఇంకొక కంటెంట్ రాయాల్సిన అవసరం లేదు, ఏం లేదు నాన్న. సింపుల్ టర్మ్ బీసీఐ ఏం చేస్తుందంటే, సో చూడండి బీసీఐ ఏం చెప్పిందంటే ఇక్కడ నుంచి ఫారిన్ లా పర్సనల్స్. సో ఇక్కడ కొత్త న్యూస్ ఏంటంటే నాన్న, ఫారిన్ లాయర్స్, ఓకేనా, ఫారిన్ లాయర్స్ కానీ అలాగే ఫారిన్ పర్సనల్స్ కానీ, ఓకేనా, అలాగే ఫారిన్ లా ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఇక నుంచి పర్మిట్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. పర్మిట్ ఇన్ ఇండియా అంటే ఇక ఇండియాలో వారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనే విధంగా, ప్రాక్టీస్ చేయొచ్చు అనే విధంగా ఒక పర్మిషన్ అనేది ఇస్తారు. సో ఇది అసలైన విషయం. ఇప్పుడు ఈ న్యూస్ అంతా కూడా ఉండే కాన్సెప్ట్ ఒకటే, ఇండియాలో ఏంటంటే ఫారిన్ లాయర్స్ సో ఇక్కడ చూడండి రూల్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారిన్ లాయర్స్ అండ్ ఫారిన్ లా ఫర్మ్స్ ఇన్ ఇండియా. సో ఇప్పటితో ఏంటంటే ఇక్కడ నుంచి ఫారిన్ లాయర్స్, ఫారిన్ లా ఫర్మ్స్ కూడా ఇండియాలో పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి. సో ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నాన్న, సింపుల్. సో దీనికి ముందు ప్రారంభ దశ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు చూసారు అంటే చూడండి, సుప్రీంకోర్టు వచ్చేసి 2018లో ఒక డివిజన్ బెంచ్ వచ్చేసి ఏకే గోయల్ మరియు యుయు లలిత్ అనే వారిద్దరు కూడా కలిసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏంటంటే ఇక నుంచి మనం ఏంటంటే ఫారిన్ ఫర్మ్స్ అండ్ ఫారిన్ లాయర్స్ అనేది ఇక ఏదో కంటే లిటిగేషన్, నాన్ లిటిగేషన్ సైట్స్ వీటిలో ఏంటంటే పర్మిట్ చేయాలి అనేది చెప్తారు. సో వాటి కోసం కోర్టు ఏంటంటే చెప్పిన విషయాన్ని తీసుకుంటూ సో వారు ఏంటంటే ఇక్కడ నుంచి టెంపరీగా చేయొచ్చు అని చెప్తారు. అంటే ఏంటంటే మన ఇండియాలో లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి, మన ఇండియాలో చట్టరీత్యా అడ్వైస్ ఇవ్వడానికి దీనికి కూడా ఫారిన్ లాయర్స్ కానీ వాళ్ళని మనం తీసుకోవచ్చు అని చెప్తారు. సరే, ఇక నుంచి దాన్ని అలో చేయడం కోసమే ఈ కొత్త రూల్స్ అనేది మన బీసీఐని సెట్ చేస్తుంది. సో అందుకే బీసీఐ ఒకటి ఫామ్ చేసింది, రూల్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫారిన్ లాయర్స్ అండ్ ఫారిన్ లాస్. అంటే ఇంతేనన్నా కరెంట్ అఫైర్స్ నన్ను అడిగితే బ్యాక్గ్రౌండ్ చదివామంటే ఒక పాయింట్, బ్యాక్గ్రౌండ్ చదవకుండా సోదంతా చదివామంటే అది ఎన్ని చదివినా కానీ ఉంటూనే ఉంటుంది. సో ఇందులో మనం టర్మ్స్ నేర్చుకుంటూ ఉంటాం, బట్ మనకు కావాల్సిన ఎగ్జామ్లో కావాల్సిన పాయింట్ ఇక్కడికి కొట్టేసినట్టే. సో ఇక్కడ చూడండి, తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషను, జాయింట్ వెంచర్స్, మెర్జర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాటన్నిటిలో కూడా ఏంటంటే పార్టిసిపేషన్ అనేది అలో చేస్తున్నారు. సో దీంతో పాటు ఏంటంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లా ఫార్మ్స్లో కానీ లా సెక్టార్లోనే తేవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు నిన్న. సో అలాగే ఏంటంటే బీసీఐ అనేది ఏంటంటే ఏమేమి పవర్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే
వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో మన బీసీఐ చూసుకుంటుంది. అలాగే ఏంటంటే ఎప్పుడైనా కానీ సో చూడండి మ్యాండేటరీ అండ్ సో అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు ఇండియాలో పొందుండాలి. రిజిస్ట్రేషన్ పొందిన తర్వాత వాళ్ళని రెన్యూ చేసుకోవాలి. ఎవ్రీ 5 years మాత్రమే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క వ్యాలిడిటీ. తర్వాత వాళ్ళు రెన్యూ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కానీ వారి యొక్క ఫర్మ్ యొక్క పర్మిషన్ అనేది రివోక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కొన్ని పాజిటివ్ కమెంట్స్, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తుంటాయి నాన్న. అందులో ఏంటంటే నాన్న సో ఇండియన్స్ ఓకేనా, సో ఇప్పుడు ఫారిన్ ఫర్మ్స్ కానీ ఫారిన్ వారిని తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మన ఇండియన్ సిస్టంలోకి లీగల్ జాబ్ మార్కెట్లోకి ఏంటంటే కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ ఇది ఓపెన్ అప్ అయిపోవడం వల్ల లీగల్ మార్కెట్ అనేది బయట నుంచి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. తర్వాత ఏఐ యొక్క ప్రామినెన్స్ వచ్చేస్తుంది. అలాగే ఏంటంటే టెక్నాలజీ అనేది అడాప్ట్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు. సో ఇవి వీళ్ళు చెప్పే వాళ్ళు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు కావాల్సింది ఏంటో సింపుల్గా, అందుకే నేను బ్యాక్గ్రౌండ్ స్టడీ చేశాను. మీరు బ్యాక్గ్రౌండ్ స్టడీ చేశారంటే అసలు బీసీఐ ఏం చేస్తుందో తెలిసారంటే ఇప్పుడు ఏం చేసిందో కూడా అర్థమైపోతుంది. దట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ డీటెయిల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటేనన్నా సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇంపార్టెంట్ అన్న. ఐఓలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అలాగే ఇది ఏంటంటే ఎస్సీఓ ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ సో వాటి గురించి తెలుపుతున్న ఒక టాపిక్ ఇది. సో కాకపోతే వీటి గురించి తెలుసుకోవడానికి ముందు కొన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో అందులో ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో ఇది జిఎస్ పేపర్ 2లో వచ్చినా కానీ మనము చాలా డీటెయిల్గా అనేది చదవాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ని స్టడీ చేద్దాం. తర్వాత ఈ ఆర్టికల్లో ఉన్న ఎస్సీఓ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఎస్సీఓ గురించి ఇంతకుముందు నేను హిందూ అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పాను, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఎస్సీఓ టైస్ అనేది బుద్ధిస్ట్ కల్చర్. సో ఇక్కడ ఇంకొక విషయము, ఎలాగైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి ఈ టాపిక్ ఇంపార్టెంటో బుద్ధిస్ట్ కల్చర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది మీకు హిస్టరీలో కానీ వాటికి రిలేటెడ్ కంటెంట్లో కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అనేది ఒక కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తరపు నుంచి కూడా రష్యా, చైనా, పాకిస్తాన్, బహ్రెయిన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది మాత్రమే కాదు, మన ఇండియా అనేది చూడండి సో ఆల్రెడీ ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా కూడా వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయనుంది ఈ ఇయర్. సో ఈ పాయింట్ ఇంకా జరగలేదు కాబట్టి మీకు యూపీఎస్సీలో ఇంపార్టెంట్ కాదు, బట్ అప్కమింగ్లో జరుగుతున్నప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఇండియా జరపనున్నది, అది ఇక్కడ చెప్పబడిన ఇంపార్టెంట్ థింగ్. సో అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి మన గవర్నమెంట్ అనేది ఎంతో ట్రై చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న బుద్ధిస్ట్ కంట్రీస్ అన్ని కలుపుకుంటూ సో మనం ఏంటంటే బుద్ధిస్ట్ టూరిజం, బుద్ధిస్ట్ డిప్లొమసీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తూ బుద్ధిజం రిలేటెడ్ టర్మ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యతలో ఉంది. అలాగే మన బుద్ధిస్ట్ ఆర్ట్ ఫామ్స్, ముఖ్యంగా ఏషియాలో బుద్ధిస్ట్ ఆర్కియాలజికల్ సైట్స్, యాంటిక్విటీస్, మ్యూజియం ప్రతి ఒక్కటి ప్రమోట్ చేసే విధంగా వీరు అనేది ఎఫర్ట్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది ఏంటంటే నెక్స్ట్ దలైలామా ఎవరు? దలైలామా వచ్చేసి బుద్ధిజంకి టిబెట్లో ఉంటున్న ఒక స్పిరిచువల్ లీడర్ అన్న. సో ఇక్కడ దలైలామా వచ్చేసి నెక్స్ట్ దలైలామాని ఎన్నుకోవాలా. ప్రస్తుతం ఉన్న దలైలామా వచ్చేసి 14వ దలైలామా. సో ఇప్పుడు నెక్స్ట్ దలైలామాని ఎన్నుకోవడంలో కూడా ఈ కాన్ఫరెన్స్ కానీ వీటి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇది మనము మల్టిపుల్ ఎండెడ్లో చదవాల్సింది. ఒకటి దలైలామా అంటే ఎవరు తెలిసి ఉండాలి మీకు, ఓకేనా. దలైలామా అంటే ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నారు అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే బుద్ధిస్ట్ కల్చర్ రిలేటెడ్ కంటెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎస్సీఓ. నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా చెప్తున్నాను కాబట్టి ఈ ఆర్టికల్ని ఎస్సీఓ చెప్తుంది. కానీ హిస్టారికల్గా మీరు చదువుతున్నప్పుడు మోడర్న్ హిస్టరీలో 1904 ఆ టైంలో వచ్చేసి యంగూస్బన్ ఎక్స్పెడిషన్. సో చూడండి, యంగూస్బన్ ఎక్స్పెడిషన్ జరుగుతుంది. అక్కడి నుంచి టిబెట్కి ఇండియాకు ఉన్న డైరెక్ట్ లింకేజెస్ తెలుస్తుంది మోడర్న్ ఇండియాలో. యంగూస్బన్, ఓకేనా, యంగూస్బన్ ఎక్స్పెడిషన్. సో అక్కడి నుంచి ఏంటంటే సో అక్కడ ఎలా బ్రిటిష్కి టిబెట్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అక్కడి నుంచి తర్వాత 1914 డీల్ ఏంటి, తర్వాత 1948 తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు హిస్టరీలో చదువుతారు. తర్వాత బుద్ధిస్ట్ కల్చర్ ఇవన్నీ కూడా ఏన్షియంట్ ఇండియా నుంచి చదువుతారు. తర్వాత ఇది నేనేంటంటే ఎస్సీఓ గురించి చెప్తాం. సో ఎస్సీఓ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎస్సీఓకి ఇంపార్టెన్స్ కాబట్టి తెలుసుకున్నాం. సో ఇది ఒక పర్మనెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్న. ఇది ఏంటంటే పర్మనెంట్గా ఉంటున్న ఒక ఇంటర్ గవర్నమెంటల్, అంటే పలు గవర్నమెంట్స్ అంతా కలిసి ఫామ్ చేసిన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇది ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్సీఓ అనేది పొలిటికల్గాను,
ఓకేనా, పొలిటికల్ గాను, ఎకనామిక్ గాను, అలాగే ఏంటంటే మిలిటరీ పరంగాను కోఆర్డినేట్ చేసే ఒక ఆర్గనైజేషన్. సో వీరు అన్ని రకాలుగా ఏంటంటే ఆ ప్రాంతంలో, ఈ ఎస్సీఓ ఉంటున్న ప్రాంతంలో, ఏషియా, యురేషియన్ రీజియన్ అన్ని ప్రాంతాల్లో ఏంటంటే పీస్, ప్రశాంతతను మెయింటైన్ చేయడానికి, సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి, అలాగే స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి వీరు ఈ ప్రాంతంలో అనేది వర్క్ చేస్తూ ఉన్న ఒక ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది సో ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఏంటంటే 2001లో ఇది స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఏంటంటే 2003లో ఇంప్లిమెంటేషన్ అంటే ఫోర్స్లో అంటే ఇంటూ ఫోర్స్ అంటే ఏంటంటే అఫీషియల్గా అనేది అనౌన్స్ చేస్తారు. సో అంటే ఏంటంటే ఇది ఒక చార్టర్లా సైన్ చేస్తానన్న. సో అలా సైన్ చేయడంలో ఏంటంటే 2001లో మొట్టమొదటిసారిగా ఎలా స్టార్ట్ అయిందంటే షాంఘాయ్ 5 ఎలా రూపంలో స్టార్ట్ అవుతుందంటే షాంఘాయ్ 5 అనే రూపంలో స్టార్ట్ అవుతుంది. అంటే 5 దేశాలు అంటే ముఖ్యంగా పోస్ట్ యుఎస్ఆర్ డిసెంటిగ్రేషన్ తర్వాత ఫామ్ అయిన కంట్రీస్ అంతా కూడా కలుసుకొని చాలా వరకు వారి యొక్క సేఫ్టీని వీటిని రిగార్డ్ చేస్తున్నటువంటి విధంగా ఏంటంటే ఫామ్ అవుతారు. సో ఈ షాంఘాయ్ 5 అనేది మొట్టమొదటిసారిగా 1996లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. అక్కడి నుంచే 2001లో ఇది షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారడానికి అనేది అవకాశం వస్తుంది. ఈ షాంఘాయ్ 5 అనేది అంటే 5 దేశాలన్న, ఒకటి కజకిస్తాన్, సో తర్వాత చైనా తర్వాత కిర్గిస్తాన్, ఐమ్ రైటింగ్ షార్ట్ ఫామ్ నాన్న. సో కిర్గిస్తాన్ తర్వాత ఏంటంటే రష్యా, తర్వాత యూ గెట్ తజికిస్తాన్. సో ఈ 5 దేశాలు కలిసి ఫామ్ అయిన ఆర్గనైజేషనే, ఒక కోఆర్డినేషనే. దాన్ని ఏమంటామంటేనన్నా షాంఘాయ్ 5. సో ఇది ముఖ్యంగా ఏంటంటే బార్డర్ డిమార్కేషన్ కోసం, వాటి మధ్య ఉంటున్న బార్డర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ, డిమార్కేషన్స్ అంతా ప్రాపర్గా చేసుకుంటూ, అలాగే మిలిటరీ పరంగా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఆ ప్రాంతంలో గొడవలు పడకుండా మనం ఏంటంటే స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి అనే విధంగా ఒక కోఆర్డినేషన్గా ఏర్పడింది షాంఘాయ్ 5. తర్వాత ఏంటంటే 2001లో ఏంటంటేనన్నా ఉజ్బెకిస్తాన్ ఇందులో జాయిన్ అవుతుంది. ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత షాంఘాయ్ 5గా ఉంటే బాగుండదు. సో ఇక్కడి నుంచి మనం షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారుస్తామనేసి పేరు మార్చడం జరుగుతుంది. తర్వాత 2017లో ఇండియా మరియు పాకిస్తాన్కి కూడా మెంబర్షిప్ ఇస్తారు. రెండు కూడా ఏంటంటే మెంబర్స్ అనేది జాయిన్ అవుతుంది. సో ఓకేనన్నా. సో వీరిద్దరు కూడా మెంబర్స్గా అవుతారు. సో ఇది ఫుల్ టైం మెంబర్స్గా కూడా మనం ఏంటంటే అవుతాము. తర్వాత ఏంటంటే 2021లో సో ఈరాన్ అనే దేశాన్ని కూడా ఏంటంటే ఫుల్ టైం మెంబర్గా అనేది జాయిన్ చేసుకుంటారు. సో ఇది మన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా రీజనల్ కోఆపరేషన్స్, ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క ఫీల్డ్లోను, పొలిటికల్ ఫీల్డ్లోను, ట్రేడ్ ఫీల్డ్లోను, ఎకనామిక్ ఫీల్డ్లోను, ఇంతకుముందు చెప్పేసా కదా నిన్న. సో అదే ఎకనామిక్ ఫీల్డ్లోను, రీసెర్చ్ R&Dలోను, ఓకేనా. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోను, అలాగే కల్చరల్లోను అన్ని దేశాలు కూడా ఏంటంటే కోఆపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు టర్మ్ అర్థమవుతుంది ఏంటంటే కల్చరల్లో కోఆపరేట్ అన్నామా, అందుకనే ఈ ఆర్టికల్. సో చూడండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిలిటరీ అని మాత్రమే పర్స్పెక్టివ్ మీ మైండ్లో ఉంటుంది. ఒక మైండ్లో తీసేయాల్సిన ఒక విషయం ఏంటంటే బుద్ధిస్ట్ కల్చర్లో వీళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు అంటే ఏంటి, ఇక్కడ మీకు ఈ కల్చర్ అనే పదంతో మీకు అర్థమవుతుంది. సో వారి యొక్క మెయిన్ పర్పస్ అనేది అది మాత్రమే కాదు నాన్న. ఈ ప్రాంతంలో వీరు ఏంటంటే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి, ఎనర్జీ. అందుకే ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ సింగిల్ టర్మ్ ఆర్గనైజేషన్, ఇట్ ఇస్ ఎ బ్రాడ్ ఎండ్ ఆర్గనైజేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టు, టూరిజము, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షను అన్నిట్లో కూడా ఏంటంటే ఎక్సెట్రా మల్టిపుల్ ఎలిమెంట్స్లో మనం కోఆర్డినేట్ చేసుకునేసి ప్రాంతీయంగా ప్రశాంతతని కాపాడుకుంటూ మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే వీరి యొక్క ఎస్సీఓ యొక్క సెక్రటరీ, ఓకేనా, ఎస్సీఓ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీజింగ్ నాన్న. బీజింగ్లోనే సో దీని యొక్క సెక్రటేరియట్ అనేది ఉంది. సో అలాగే అఫీషియల్ లాంగ్వేజెస్, సో ఎస్సీఓ యొక్క అఫీషియల్, ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చారంటే సో రెండు మెయిన్ లాంగ్వేజెస్, ఒకటి రష్యన్ నాన్న. సో రష్యన్ అనే మెయిన్ లాంగ్వేజ్, తర్వాత ఏంటంటే చైనీస్. ఇవి రెండు కూడా ఏంటంటే మెయిన్ లాంగ్వేజెస్ అనేది ఆపరేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్న వెస్ట్ ఏషియన్ కంట్రీస్కి కౌంటర్గా ఉంటున్న వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా సింపుల్ టర్మ్స్లో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూసుకున్నాము. ఈ రోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాము. తర్వాత అంతకంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న. సో ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ విన్నారా? ఒక 6-7 ఆర్టికల్స్ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టికల్స్ డిస్కస్ చేయాలన్నా, కాకపోతే టైం లిమిటెడ్. మనకి డైలీ 1 అవర్ అనేది మనం హిందూ అనాలిసిస్లో యూట్యూబ్లో లైవ్లో మనం తీస్తున్నాం. సో కాకపోతే ఏంటంటే కొంతమంది సార్ నాకు
డౌన్ టు ఎర్త్లో చాలా ఆర్టికల్స్ చదవాలి సార్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో చదవాలి సార్, యోజనలో, పిఐవిలో, కురుక్షేత్ర ఎక్కడెక్కడో చదవాలని కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. నా డోంట్ వరీ, మీ యొక్క కన్ఫ్యూజన్స్ అంతా పోగొట్టే విధంగా మన అద్భుతమైన కోర్స్ చేస్తున్నాం, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ స్టాండర్డ్లో అయితే మీకు నేర్పించాను, ఇదే విధంగా నేనే మీకు రోజు వారీగా డైలీగా మన ఈ యొక్క హిందూ అనాలిసిస్లో కవర్ కాని టాపిక్స్ కూడా, ఎందుకంటే పూర్తి టాపిక్స్ ఇక్కడ కవర్ చేయలేము, డీటెయిల్గా కవర్ చేయలేమంటే చెప్పొచ్చు ఇది ఆర్టికల్ అది ఆర్టికల్ అని చెప్పేయచ్చు, కానీ డీటెయిల్డ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయలేం. అందుకనే మనం రోజు కరెంట్ అఫైర్స్ కోర్స్ రూపాన్ని లాంచ్ చేసి డీటెయిల్గా అనేది మనం స్టడీ చేస్తాం. 31 మార్చి వరకు మనము ఈ యొక్క కోర్స్ అనేది ఉంటుందన్న, ఎందుకంటే April 31 అంతా కూడా మనం కోర్స్ లాంచ్ చేస్తాం. 10 రోజులు మాత్రమే ఉంది. 2024లో యూపీఎస్సీ రాయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కరెంట్ అఫైర్స్ అనేది ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ కోర్స్ అనేది అద్భుతం నాన్న. నీట్గా హ్యాండ్ రిటర్న్గా మీకు అర్థమయ్యే విధంగా క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తూ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ మనం ప్రతి ఒక్క టర్మ్స్ అనేది నేర్చుకుంటూ పోతూ ఉంటాము. సో ఈ యొక్క కోర్స్ అనేది 10,000 రూపాయలు నాన్న. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగాది సంబరాల్లో భాగంగా 5,000 రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాం. డోంట్ మిస్ దిస్ ఎక్సలెంట్ కోర్స్ అన్న. సో ఇక్కడ మనం ఎలాగైతే ఒక విషయాన్ని నేర్చుకుంటున్నారో అదేవిధంగా క్వాలిటేటివ్గా నేర్చుకుంటారు. అలాగే కంటెంట్ నచ్చిందంటే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో లెట్ దెమ్ గెట్ ప్రమోటెడ్. ఇంకా చెప్పాలి అంటే ఇట్ నీడ్ టు హెల్ప్ ఓవర్ టు ద మోర్ పీపుల్. సో ఇది ప్రజల వరకు రీచ్ అవ్వాలి, ఎందుకంటే వీఆర్ పుట్టింగ్ లాట్స్ అండ్ ఎఫర్ట్ టు టీచ్ ద క్వాలిటీ. సో అందుకే నచ్చిందంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ద్వారానే మాకు చాలా ఎనర్జీ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ట్రినిడాడ్ ఐలాండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది. ఎందుకు న్యూస్లో ఉందో రేపు చెప్తాను. అలాగే అది ఎక్కడ చెందింది, మ్యాప్ తీసుకోండి, లొకేట్ చేయండి, ఆన్సర్ చేయండి అన్న. కీప్ కమెంటింగ్. మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఈరోజు నేను మీకోసం అడిగింది, ఓకేనా? సో అలాగే ఈరోజు చదివిన టాపిక్స్ అంతా కూడా ఒక సింపుల్ క్విక్ రివిజన్ అనేది చూసేద్దామా? గైస్, లెట్స్ హ్యావ్ ఎ రివిజన్. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆర్టికల్ మోనోసైట్స్ అండ్ కేరళ లభిస్తుందని చూసాం నాన్న. వీడియో జస్ట్ క్లాస్ విన్నారు అంటేనే చాలు, మీకు అద్భుతంగా సబ్జెక్ట్ అనేది బుర్రకి ఎక్కేస్తుందన్నమాట. సో ఇలాగ చూడండి, మన కుషిడో ఫోమియో అనే అతను జపాన్ యొక్క పిఎం ఇండియాకి G7 G20 సమిట్లో భాగంగా విజిట్కి వస్తారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మన రెండు దేశాల మధ్య ఉంటున్న పాజిటివ్ రిలేషన్షిప్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంకా కొత్త విషయం ప్లాన్ చేస్తున్నారు. న్యూ ప్లాన్ టు ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్లో రిలేషన్షిప్ని ఇంకా మెరుగుపరచడానికి ఇద్దరు కూడా మాటలు అనేది డిస్కషన్స్ అనేది కండక్ట్ చేశారు. సో అలాగే ఏంటంటే జపాన్కి చైనాతో ఇష్యూ ఉంది. ఈస్ట్ చైనా సీలో శంకాకు ఐలాండ్ ఇష్యూ, ఇండియాకి లడాక్ అరుణాచల్ ఇద్దరికి కామన్ ఇష్యూ. ఇండియా యొక్క యాక్టివ్ పాలసీ, జపాన్ యొక్క ఓపెన్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ రెండు కూడా మ్యాచ్ ఆన్ అవుతున్నాయి. అలాగే మ్యారిటైమ్ ఇండస్ట్రీస్లో కూడా సెక్యూరిటీ కోఆర్డినేషన్స్లో కూడా జపాన్ ఆయిల్ ట్యాంకర్స్ ఫ్రీ మూవ్మెంట్కి కూడా మనం డీల్ సైన్ చేస్తున్నాము. ఎకనామిక్ కోఆర్డినేషన్స్లో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నా కానీ ఈ టైంలో వచ్చేసి బూస్టింగ్కి ఇండియా అనేది వన్ ఆఫ్ ద గ్రేటర్ హ్యాండ్గా అనేది నిలబడుతుంది. అలాగే ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అది చాలా ముఖ్యం. ఏజింగ్ పాపులేషన్ జపాన్లో సమస్యగా ఉంది. సో అందుకని మన ఇండియా యొక్క యంగ్ వర్క్ ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక మేజర్ బూస్టింగ్ ఫ్యాక్టర్. అలాగే యుఎన్ఎస్సీలో మల్టిపుల్ కోఆర్డినేషన్ అనేది ఇద్దరు దేశాలు అనేది కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇండియా జపాన్ పరంగా సెక్యూరిటీ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది సైన్ చేస్తున్నాం. స్పిరిచువల్ కల్చరల్ సివిలైజేషన్ పార్ట్నర్షిప్, రాజ్బిహారీ బోస్ హిస్టారికల్గా మనకి స్వతంత్ర పోరాట టైంలో ఈజ్ అ గ్రేట్ పియనీర్ ఆఫ్ ఇండియన్ రిలేషన్షిప్ విత్ జపాన్. అలాగే ఎకనామిక్ టైమ్స్లో వచ్చేసి ఎకనామిక్ పరంగా వచ్చేసి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ 2011లో సైన్ చేసాం. బైలాటరల్ ట్రేడ్ జపాన్ ఇండియా 18th లార్జెస్ట్, ఇండియాకి వచ్చేసి జపాన్ వచ్చేసి 12th లార్జెస్ట్. అలాగే ఓవరాల్గా 20 బిలియన్ దాకా మనం ఏంటంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఇన్వెస్ట్మెంట్లో FDI ఇన్వెస్ట్మెంట్లో జపాన్ అనేది 5వ స్థానంలో ఉంది. డిఫెన్స్ పరంగా కూడా జాయింట్ డిక్లరేషన్ చేసాం. అలాగే 2+2 మీటింగ్, ఫారిన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్స్, మలబార్ ఎక్సైజ్, ధర్మ గార్డియన్ మిలిటరీ ఎక్సైజ్, అలాగే ఎయిర్ ఎక్సైజ్, వీర్ గార్డియన్, ఇవన్నీ కూడా మన దేశాల మధ్య ఎన్నో కోఆర్డినేట్గా జరుగుతుంది. తర్వాత చూడండి, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసే విధంగా IPCC యొక్క రిపోర్ట్ గురించి చూసాం. IPCC అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, క్లైమేట్ చేంజ్ని అసిస్ట్ చేయడం 1988లో. వరల్డ్ మెటీరియల్ ఆర్గనైజేషన్ అలాగే UNEP రెండు కూడా కలిసి సైంటిఫిక్ బేసిస్లో క్లైమేట్ చేంజ్ని స్టడీ చేయడానికి ఇంపాక్ట్ రిస్క్ అడాప్టేషన్ మిటిగేషన్స్ అన్ని చూస్తూ ఫామ్ అయిన ఒక ఆర్గనైజేషన్. ముఖ్యంగా రిపోర్ట్స్ అందిస్తుంది. 7 సంవత్సరాలకు ఒకసారి చొప్పున ఇస్తుంది. అలా 5 రిపోర్ట్లు ఇచ్చింది. ఫస్ట్ రిపోర్ట్ 1990లో, తర్వాత 5th రిపోర్ట్ అనేది 2014లో ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ 6th రిపోర్ట్ అనేది రానుంది. కాబట్టి ఇలా ఎలా స్టడీ చేస్తారంటే ఇందులో 3 గ్రూప్స్ ఉంటారు. అందులో సైంటిఫిక్ బేసిస్ మీద స్టడీ చేయడం, ఇంపాక్ట్ వల్నరబిలిటీ, అలాగే కంపాక్ట్ క్లైమేట్ చేంజ్, ఇలా 3 సెక్టార్స్లో వర్క్ చేస్తున్న సైంటిస్ట్ అనేది ఉంటారు. సో తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే GS పేపర్ 3లో ఉంటున్న స్మగ్లింగ్ ఇష్యూ, గోల్డ్ స్మగ్లింగ్ ఇండియాలో ఎక్కువ అవుతుంది అనేసి 500 కోట్ల కంటే ఎక్కువ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది ఇండియాలో. అలాగే గల్ఫ్ రీజియన్ నుంచి ఎక్కువ స్మగ్లింగ్ చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ అనేది టాప్ ఇన్ ద స్మగ్లింగ్ ఇష్యూస్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఈ యొక్క గోల్డ్ ట్రేడ్ వాటిని ఓవర్వ్యూ చేస్తున్న ఆర్గనైజేషన్. నార్త్ ఈస్ట్లో మ్యాన్మార్ రూట్లో కూడా గోల్డ్ స్మగ్లింగ్ ఇండియాలో జరుగుతుంది. అలాగే గోల్డ్ ఇంపోర్ట్లు ఇండియా 3.44 lakh crores దాకా ఏంటంటే మనము ఇంపోర్ట్ చేస్తున్నాం, దిగుమతిని చేసుకుంటాం. సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ కన్స్యూమర్గా ఉన్నాం చైనా తర్వాత. ఇంపోర్ట్ విషయంగా గోల్డ్ డోర్ బార్ మనం ఇంపోర్ట్ చేస్తాం. అందులో 50 to 75% సెమీ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క గోల్డ్ డోర్ బార్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క కాంబినేషన్. అలాగే డైరెక్టర్ ఆఫ్
రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అనేది ఒక ఓవర్ వ్యూయింగ్ ఏజెన్సీ, చీఫ్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరియు కస్టమ్స్ అండర్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉంటుంది. గోల్డ్, నార్కోటిక్స్, ఫైర్ ఆర్మ్స్, ఫేక్ కరెన్సీ, యాంటిక్యూస్, వైల్డ్ లైఫ్ అన్నింటినీ కూడా వీళ్ళు ఓవర్ యూజ్ చేస్తారు. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. తర్వాత తీసుకున్నారంటే ఇక్కడ ఎస్సీఓ ఇష్యూ చూసాము. సో దలైలామా గారు, సో ఇక్కడ దలైలామా బుద్ధిస్ట్ అన్ని రిలేటెడ్ ఇష్యూ, అలాగే ఆల్రెడీ ఏంటంటే షార్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ అనేది ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉన్నారు, కాన్ఫరెన్స్ అనేది. అలాగే ఎస్సీఓ గురించి తెలుసుకున్నాం. పర్మనెంట్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది అది ఎలా పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ కోఆర్డినేషన్ 2001లో ఏంటంటే ఫస్ట్ ఫామ్ అయింది. ముందు 1996లో షాంఘై 5 అనేది బార్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడం 5 దేశాలు ఒకటయ్యాయి. 2001లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్గా మారింది. 2017 ఇండియా, పాకిస్తాన్, 2021లో ఇరాన్ యాడ్ అవ్వడం జరిగింది. సో తర్వాత వీరి యొక్క మెయిన్ అఫీషియల్ లాంగ్వేజెస్ బీజింగ్, హెడ్ క్వార్టర్స్ బీజింగ్, లాంగ్వేజెస్ వచ్చేసి రష్యా అండ్ చైనీస్గా ఉంది. సో తర్వాత ఏంటంటే మనం తీసుకుంది ఫారిన్ లా ఫర్మ్స్ ఇక్కడ నుంచి ఇండియాలో కూడా అలో చేశారు. బీసీఐ అనే దానికంటూ ఒక చట్ట సవరణ చేసింది. అది ఒక స్టాచ్యుటరీ బాడీ, అడ్వకేట్స్ యాక్ట్ 1966లో ఫామ్ అయింది. దాని యొక్క పర్పస్ వచ్చేసి లీగల్ ప్రాక్టీస్, లీగల్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ థింగ్. లీగల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. స్టాండర్డ్ బోర్డ్ కౌన్సిల్స్ డైరెక్షన్స్ అంతా కూడా ఇస్తుంది. తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది. అలాగే కోర్సెస్, యూనివర్సిటీస్, కాలేజెస్లో ఎలాంటి కోర్సెస్ ఇవ్వాలనే ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. అలాగే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్తుంది. ఫండ్స్ ఫర్ ద వీకర్ డెవలప్మెంట్ అనేది ఇస్తుంది. సో ఇలా అద్భుతమైన ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఇంకా ఇంట్రెస్టింగ్ హిందూ అనాలిసిస్, ది బెస్ట్ అవర్ హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు స్టేట్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అందిస్తున్న మన యొక్క ఇన్స్టిట్యూట్ తరపు నుంచి రెగ్యులర్గా కీప్ ఫాలోయింగ్ అన్న కమెంట్ చేస్తూ ఉండండి. మీకోసం ఎఫిషియెంట్గా కంటెంట్ అందించడానికి నేను మీ ఎస్పీఆర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటానన్న, ఇంకా క్వాలిటేటివ్గా కంటెంట్స్ అనేది అందిస్తూ ఉంటాను. సో మీ తరపు నుంచి ఏం చేయాలి, సపోర్ట్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ గెట్ మోర్ వ్యూస్ నాన్న. మోర్ వ్యూస్ వచ్చిందంటే ప్రజల వద్దకు రీచ్ అవుతుంది. రీచ్ అయ్యే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్ కంటెంట్ అందించడానికి మరింత ఎఫర్ట్స్ అనేది వేస్తూ ఉంటాం. బై టేక్ కేర్, హ్యావ్ అ నైస్ day. This is me, SPR, signing off. Take care.